सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्कार महोदय। नमस्कार महोदय। नमस्कारं महोदय। नमस्कार महोदय। नमस्ते महोदय। नमस्ते नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। एनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य प्रवेशवर्गस्य चतुर्दशी कक्षा अस्ति। अद्य वयं अवशिष्टस्य अष्टमस्य पाठस्य అధ్యయనం కుర్మః. ఇవాళ ప్రవేశవర్గం యొక్క 14వ తరగతి మనం 8వ పాఠం మిగిలిన పాఠాన్ని చదివి ఆ తర్వాత దాని యొక్క అభ్యాసాలు కూడా చేద్దాం. మహోదయ చెప్పండి మేడం. ఆ రోజు క్లాస్ మండే అన్నారనుకుని మళ్ళీ మేము చూసుకోలేదు. ఓకే. మండే కూడా ఉందండి క్లాస్. మండే అండ్ ఫ్రైడే 2 రోజులు కూడా క్లాస్ ఉంది. కాదు లాస్ట్ టైం నెట్ ప్రాబ్లం ఉందని మండే ఫ్రైడే క్లాస్ లేదు అని పెట్టారు. అది చూసి నేను మళ్ళీ చూసుకోలేదు. అంటే ఫ్రైడే క్లాస్ లేదని పెట్టలే. నెక్స్ట్ మళ్ళీ క్లాస్ అప్పుడు చూద్దాము అన్నాను. బట్ ఆ రోజు నెట్ రావడంతో మళ్ళీ క్లాస్ తీసుకున్నాను మండే. సో మొదట్లో ప్రాబ్లం తర్వాత తీసుకుంటాను నెక్స్ట్ క్లాస్ అన్నాను. బట్ వెంటనే 10 నిమిషాల తర్వాత రెజ్యూమ్ అయింది. అందుకని మళ్ళీ క్లాస్ తీసుకున్నాను. సో దాని అర్థం ఫ్రైడే లేదని కాదు, ఫ్రైడే కూడా ఉందని. ఓకే. సో ఎనీవే మీకు రికార్డింగ్స్ ఉంటాయి, మీరు రికార్డింగ్స్ వినొచ్చు. ఓకే. రికార్డింగ్ మన గ్రూప్ లో పెట్టలేదు మేడం. గ్రూప్ లో పెట్టకపోయినానండి, anandabrahma.org వెళ్ళి అక్కడ ఆనంద బ్రహ్మలో కూడా చూసాను మ్యామ్. ఓకే, నేను ఒకసారి చెక్ చేస్తానండి మళ్ళీ. ఓకే. ఓకే అమ్మా. మేడం, చిన్న డౌట్ ఉండిందండి. 7th చాప్టర్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. చెప్పండి చెప్పండి అనురాధ్ గారు. అనురాధ్ గారు చెప్పండి. మేడం మీ ఫోటో ఓకే మేడం. అనురాధ్ గారు ఎవరన్నారు? అనురాధ్ గారు. మేడం, ఇంటర్నెట్ డిస్టర్బ్ అయింది, నాకు వినిపించలేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి అనురాధ్ గారు. వినిపిస్తున్నాను కదా. ఇప్పుడు చెప్పండి. అది ఒక సెక్షన్ లో ఉపసర్గాణ విభాజన కుర్వంతు అని చెప్పి అడిగారు. అందులో ప్రాప్నోతి అనే వర్డ్ కి ప్ర ప్లస్ ఆప్నోతి అని రాస్తామా అండి, అప్నోతి అని రాస్తాం? అంటే లైక్ ప్లస్ ఆ మనకి సంధి జరిగినట్టు ఆకారం వస్తుంది కదా. సో అది ప్రాప్నోతిలో ప్ర ఉపసర్గ, ఆప్నోతి అన్నది క్రియారూపం. ఆప్ ధాతువు టు గెట్ అని, టు అప్టైన్ అని. సో దానికి ప్ర అన్నది ఉపసర్గ. యూజువల్లీ మనం ఎక్కువ సంస్కృతాలు అంటే ఇప్పుడు వాడుక భాషలో వాడేది ఆప్నోతి తక్కువ వాడతాం, ప్రాప్నోతి అన్నది ఎక్కువ వాడతాం ఉపసర్గతోటి. ప్ర అన్నది ఉపసర్గ అక్కడ, ఆప్నోతి. ఓకే. అండ్ ఇంకొక చిన్న డౌట్ మేడం, ఒక్క సెకండ్ చూస్తున్నాను, ఎక్కడో మార్క్స్ పెట్టుకున్నాను. 1 సెకండ్ మ్యామ్. ఓకే. ఉపవిశతి అంటే మీనింగ్ మేడం? ఉపవిశతి అంటే కూర్చోవడం అని. ఓకే. అక్కడ కూడా ఉపసర్గ విష ధాతు, విశతి. ఓకే ఓకే ఓకే. ఎంటర్ అని యాక్చువల్ గా, బట్ కానీ ఉప అని చేర్చంగానే ఉపవిశతి అమంగానే అది కూర్చోవడం అనే అర్థం వస్తుంది. ఓకే మేడం. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఒక క్రియాపదం నుంచి మనం ధాతుని ఐడెంటిఫై చేసినప్పుడు ఆ వర్డ్ కి త అనేది మనం యాడ్ చేసుకోవాలండి అప్పుడు? అంటే
పటత్ అని చెప్పి రాస్తాం, లేకపోతే పట్ అనే రాస్తాము దానికి ధాతువు అంటే అలా రెడ్యూస్ అని చేయలేము. కొంచెం చేయలేం కదా. ఈ కష్టము అలా కాదు. ఏది చేరుస్తామని అట్లా ఏమి ఉండదండి. ధాతుని ధాతువుగానే ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ స్టేజ్‌లో మీకు అవసరం లేదు. బట్ ఆ. ఉపసర్గ వేరు చేయాలి కాబట్టి మీకు ఉపసర్గలు తెలిస్తే చాలు. ధాతువు ఏంటి అన్నది పూర్తిగా తెలుసుకుంటే మంచిది. తెలియకపోయినా ఇప్పుడు పర్వాలేదు. అంటే కొన్ని చోట్ల టేబుల్ ఫార్మాట్ లో చెక్ చేసుకుంటున్నప్పుడు లైక్ మనము ప్రెసెంట్ పాస్ట్ టెన్స్ అవి చేస్తున్నప్పుడు గబుక్కున ధాతు వర్డ్ లో ఏమైనా డౌట్ వస్తే చెక్ చేయడానికి మీకు చిన్న అష్టాధ్యాయిలోకెళ్ళి ఆలోచిస్తాం. అక్కడ కనిపిస్తుంది కదా! ఓకే. మీరు ఒకవేళ అక్కడ రూపాలు చూస్తున్నారు అష్టాధ్యాయిలో అంటే ఫస్ట్ మీరు ధాతువే ఉంటుంది అక్కడ. ఓకే. ధాతువు నుంచే మిగతావన్నీ కూడా అక్కడ వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మేడం, నాది సీత అండి. నాది ఒక మహోదయ్ ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. సేమ్ అదే ఉపసర్గలో నిరాకరోతి అని ఇచ్చారండి మీరు. ఆ, దానిలో నిర్ ప్లస్ ఆకరోతి అని రాయకూడదా అండి? మీ సమాధానాల్లో నిర్ ప్లస్ ఆ ప్లస్ కరోతి అని ఇచ్చారు. అదే కరెక్ట్ అండి. కరోతి కదా లట్లకారం అది. అకరోత్ కాదు. ఓకే. అకరోత్ కాదు కదా అది. కాదండి. కరోతి అని ఉంది. అంటే లట్లకారమే. నిరాకరోతి అంటే నిర్ ప్లస్ ఆ ప్లస్ కరోతి. ఓకే. అంటే నిర్ ప్లస్ ఆకరోతి అంటే తప్పు అయిపోతుంది కదండి. అయితే ఆకరోతి అన్నది ఏం లేదు కదండి. ఓకే, అసలు వర్డే లేదా? ఉపసర్గలోనే ఉంది. అది ఓ. ఉపసర్గతోనే కరోతి అది. ఓకే. ఓకే. మీరు సరే. మేబీ అకరోత్ తోటి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. ఆ. పాస్ట్ టెన్స్ ఫామ్ తోటి. అదే అంటే నేను రాసుకునేటప్పుడు నిర్ ప్లస్ ఆకరోతి అని రాసేసుకున్నాను. మీ ఆన్సర్స్ చెక్ చేసినప్పుడు నిర్ ప్లస్ ఆకరోతి ఆ ప్లస్ కరోతి అని. అవునండి. కరెక్ట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మహోదయ్. సో పాఠంలోకి వెళ్దామా? 8వ పాఠంలో లాస్ట్ సుభాషితం ఉండిపోయింది. మనం మిగతావన్నీ చేసేసాము. ఓకే. సో సుభాషితం వచ్చి 176 పేజ్ నెంబరు. 8వ పాఠంలో సుభాషితం. ఉపకారేషు యః సాధుః సాధుత్వే తస్య కో గుణః అపకారీషు యః సాధుః స సాధురితి కీర్తితః. ఇంకొకసారి. ఉపకారీషు యః సాధుః సాధుత్వే తస్య కో గుణః అపకారీషు యః సుః స సాధురితి కీర్తితః. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి తెలుగులో కూడా శతకాల్లో వస్తుంది ఇది. సుమతి శతకాల్లో అపకారికి ఉపకారము అది తెలుసుంటే అది కొంచెం దాంతో సంబంధం ఉన్నది ఇది. సో ఉపకారీషు యః సాధువు సాధుత్వే తస్య కో గుణః అంటే ఉపకారం చేసిన వాళ్ళకి, మనకి ఎవరైతే ఉపకారం చేశారో వాళ్ళకి ఉపకారం చేయడం, లేకపోతే వాళ్ళతో మంచిగా ఉండడంలో అక్కడ సాధుత్వం ఏముంది, అదేమన్నా గుణం కిందకి లెక్క కడుతుందా అని అడుగుతున్నాడు. అలాగే అపకారీషు యః సాధు, ఎవరైతే మనకు అపకారం చేస్తారో వాళ్ళకి కనుక మనం మంచి చేయగలిగితే, మంచి చేస్తే గనుక సహ సాధువు, అతను సాధువు ఇది కీర్తితః అని కీర్తించబడుతుంది అది. కానీ ఎవరైతే ఉపకారికి ఉపకారమే చేస్తారో దానిలో గొప్పతనం ఏముంది? ఏం లేదు కదా. అపకారికి ఉపకారం చేసినప్పుడు మాత్రమే దానిలోని కీర్తించదగినటువంటి అంశం ఉంది. అదే గొప్ప అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉపకారం చేసిన వాడి విషయంలో ఎవడైతే మంచివాడో అతని మంచితనంలో విశేషం ఏముంది? తనకు అపకారం చేసిన వాడి విషయంలో కూడా ఎవరైతే మంచివాడవుతాడో అతడినే జనులు సాధువుగా కీర్తిస్తారు. ఓకే. తర్వాత అభ్యాసంలోకి వెళ్తే కనుక పేజ్ నెంబర్ 166 అండి అభ్యాసము. సో మనము ఈ పాఠంలో కృదంత ప్రత్యయాల్లో త్వా ప్రత్యయాంత అలాగే లెప్ ప్రత్యయాంత ఈ రెండు కూడా నేర్చుకున్నాం. ఈ రెండు కూడా కృదంత ప్రత్యయాలు. రెండింటి యొక్క ఉపయోగం సమానమైందేను. ఒక పని అయిన తర్వాత అని చెప్పాలి అంటే ఈ రెండు వాడతాం. త్వా ప్రత్యయము ఉపసర్గ లేకుండా ఉన్నప్పుడు క్రియారూపాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం వాడతాము. ఏవైతే ఉపసర్గలతోటి ఉంటాయో క్రియారూపాలు వాటికి లెప్ వాడతాం. రెండిటికి అంతే తేడా తప్ప అదర్వైజ్ ఇంకేమీ అర్థంలో కానీ వాడుకలో కానీ ఏమీ తేడా లేదు. అలాగే ఈ రెండు ప్రత్యయాలు కూడాను
అవ్యయాలు అవుతాయి. అవ్యయాలు అంటే మనం ఆల్రెడీ చూసాము. ఇది లింగ వచన విభక్తులతో మారదు. సమానంగానే ఉంటుంది. ఏ లింగంలో కర్త ఉన్నా, లేకపోతే ఏ వచనంలో ఉన్నా కూడా సమానమైనటువంటి ఈ పదాలే వాడతాం. వీటిల్ని వీటిలో ఎక్కడ మార్పు ఉండదు. సో, బాలకః పఠిత్వా అంటాము. లేతే బాలకాః పఠిత్వా అనొచ్చు. బాలికా పఠిత్వా, బాలికాః పఠిత్వా. ఇట్లా కర్త ఏది మారినా, ఏ లింగంలోకి మారినా, ఏ వచనంలో మారినా కూడా ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి మారవు. అవి అలాగే ఉంటాయి. సో, వాటిల్ని అవ్యయాలు అంటాం మనం. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం. చేస్తే మీకు ఇంకా క్లియర్ అవుతుంది. ఈ క్రింది క్రియాపదాలకు త్వాంత రూపాలను వ్రాయండి. ఉదాహరణ పఠతికి పఠిత్వ. ఓకే. సో, గంటి మహోదయ గచ్చతి గత్వా గత్వ. తర్వాత కృష్ణమాచారి మహోదయ ధ్యాయతి ధ్యాత్వ. సీతా మహోదయ స్మరతి స్మృత్వా. నాగేష్ మహోదయ లిఖతి. మహోదయ 2 రోజుల నుంచి 2 క్లాసులు డమ్మా కొట్టాను. ఇది కూడా వినలేదు. మీ వీడియో విన్నామంటే అది రాలేదు. ఓకే మహోదయ, పర్వాలేదు. వినండి, క్లాస్ వినండి. అట్లాగే ఇది. పివిఎన్ కుమార్ గారు లిఖతి. లేఖిష్యతి. మహోదయ ఇది భూతకాలం భవిష్యత్ కాలం కాదు. మీరు చెప్పాల్సింది త్వా ప్రత్యయంత. అంటే ఇప్పుడు చూసారు కదా, గచ్చతికి గత్వ, లేకపోతే స్మరతి లేఖిత్వ. లిఖిత్వ 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 లిఖిత్వ. సమ్యక్ మహోదయ, ఉత్తమం. తర్వాత సత్యనారాయణ మహోదయ కరోతి కృత్వా. సత్యనారాయణ మూర్తి గారు శృణోతి శ్రుత్వ. శాంతిరాజు మహోదయ మిలతి మిలిత్వ. జగదీశ్వరి మహోదయ నయతి నీత్వం. నీత్వ. అనురాధ గారు క్రీడతి క్రీడిత్వ. ఉషారాణి గారు హరతి హర్త్వా. హృత్వ హృత్వ హృత్వ. కదా హృత్వ. సత్యనారాయణ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారా? అవును గురుగారు. ఇక్కడ అన్నిటికీ దీర్ఘం వస్తుంది కదా, గత్వా స్మృత్వ అన్నిటికీ దీర్ఘం ఉంటుంది. దీర్ఘం వస్తుంది. త్వా ప్రత్యంత కదా. మిలతికి ఏంటి మేడం? మిలిత్వ మిలిత్వ. నయతి నీత్వ నీత్వ. నీత్వ. దాకి దీర్ఘం ఈకారము త్ అండ్ వా. నీత్వ. మేడం ధ్యాయతికి ఏంటండి? ధ్యాత్వ. ధ్యాత్వ. ఓకే. తర్వాత కర్ర మహోదయ ఈ క్రింది క్రియాపదాలకు లెబంత రూపాలను వ్రాయండి. ఉదాహరణ పరిహరతి పరిహృత్య. అలాగే అవగచ్చతి మహోదయ అవగచ్చతి అవగత్య. తర్వాత రియల్మీ ఆర్ఎంఎక్స్ అని ఉందండి. ఎవరిది పేరు లేదు. రియల్మీ ఆర్ఎంఎక్స్ 2151. ఓకే. మాధురి తుములూరి గారు. తర్వాత పరిణయతి పరిణీయ. ఓకే. తర్వాత ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. పరిణయతికి యాక్చువల్గా అది నయతి అన్నది క్రియారూపము. దానికి పరి పెడితే అక్కడ నత్వం వస్తుంది. ఎలా అయితే రామేణ దగ్గర నా వచ్చిందో అలా అణకారం వస్తుంది. ఇక్కడ పరిణయతి దానికి నీయ అని వస్తుంది. పరిణీయ. ఓకే. పరిణీయ. ఓకే. తర్వాత శారదా చింత ఉపవిశతి. ఉపవిశ్య. రాజేశ్వరి గారు ఉపదిశతి. ఉపదిశ్య.
ఓకే. సత్య రామలక్ష్మి ఆగచ్చతి. సత్య రామలక్ష్మి గారు. ఓకే. కనకదుర్గ గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఆగచ్చతి. ఆగచ్చతి అంటే ఆగత్య. ఆగత్య సమ్యక్ ఉత్తమం. రోహిణి గారు. ఆకర్షతి. ఆకృష్య. ఆకృష్య సమ్యక్. స్వాతి గారు. నిర్దిశతి. నిర్దిశతి. నిర్దిశ్య. నిర్దిశ సమ్యక్. సివిఎన్ సత్యనారాయణ గారు. నిర్మాతి. నిర్మాయ. నిర్మాయ సమ్యక్. కృష్ణమాచారి గారు. అపహరతి. అపహరతి. అపసృత్య. అపహరతి అండి. హరతి సరతి కాదు. హరతి హృత్య. హృ. అపహరతి. చెప్పండి మహోదయ. కష్టం మహోదయ. అపహృత్య అండి. హృ. హృత్య. అపహృత్య. ఓకే. సీత గారు. అపహరతి. ఓకే ఇది అయిపోయింది కదా. అపసరతి. అపసృత్య. అపసృత్య సమ్యక్. తర్వాత ఈ క్రింది రెండు వాక్యాలను త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి కలపండి. కాబట్టి రెండు విడివిడి వాక్యాలున్నాయి. రెండు వాక్యాల్లోనూ రెండు క్రియాపదాలున్నాయి. మొదటి వచ్చే క్రియాపదాన్ని మనం త్వా ప్రత్యయాంతతోటి త్వా ప్రత్యయాంతకి మార్చాలి. సో సహ పఠతి సహ గచ్చతి. సో అతను చదివాడు, తర్వాత గచ్చతి అతను వెళ్ళాడు. సో కాబట్టి సహ పఠిత్వా గచ్చతి అతను చదివి వెళ్ళాడు అని. సో ఒకే కర్త ఉంటాడు. రెండు కార్యాలు జరుగుతున్నప్పుడు మొదటి కార్యం ఏదైతే ఉందో దాన్ని మనం త్వా ప్రత్యయాంత చెప్తాం. ఒకవేళ ఉపసర్గ ఉంటే కనుక లెప్ ప్రత్యయాంతతో చెప్తాం. కాబట్టి సహ పఠిత్వా గచ్చతి. తర్వాత పివిఎన్ కుమార్ గారు. రామః స్నాతి దేవం పూజయతి. రామః స్నాతి దేవః పూజయతి. మహోదయ స్నాతిని మనం త్వా ప్రత్యయాంతలోకి మార్చాలి. స్నాతి అంటే స్నానం చేసి అని చేస్తున్నాడు చేశాడు అని. సో దాన్ని త్వాలోకి మార్చాలి. ఏం చేస్తాం మనం? స్నాత్వా అంటాం. సో రామః స్వాత్మా దేవ పూజయతి. దేవం పూజయతి. దేవం పూజయతి. ఓకే సమ్యక్ మహోదయ. ఆ తర్వాత గంటి గారు. హరిః ధావతి లక్ష్యం ప్రాప్నోతి. హరిః దావిత్వా లక్ష్యం ప్రాప్నోతి. ఉత్తమం. సత్యనారాయణ మూర్తి గారు. గురుః పఠతి అర్థం వివృణోతి. గురుః పఠిత్వా అర్థం వివృణోతి. వివృణోతి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం అని అర్థం. వివరంగా చెప్పడం అని అర్థం. ఓకే ఉత్తమం మహోదయ సమ్యక్. శాంతిరాజు గారు. సహ వాక్యం లిఖతి కంఠస్థీకరోతి. సహ వాక్యం లిఖిత్వా కంఠస్థీకరోతి. సమ్యక్ ఉత్తమం. తర్వాత జగదీశ్వరి గారు. ఛాత్రః వాక్యం స్మరతి వదతి. ఛాత్రః వాక్యం స్మృత్వా వదతి. స్మృత్వా వదతి. స్మరిత్వా కాదు, ఎవరో స్మరిత్వా అన్నారు, తప్పది. స్మృత్వా వదతి. తర్వాత కరెక్ట్ చెప్పాను మేడం. స్మృత్వా. మీరు కరెక్టే చెప్పారు. బట్ వెనకాల నుంచి ఎవరో అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళు తప్పు చెప్పారు, అందుకని కరెక్ట్ చేశారు. మీరు కరెక్టే చెప్పారు. అనురాధ గారు. సా గురుం పృచ్చతి అర్థం జానాతి. సా గురుం పృచ్ఛేత్వా అర్థం జానాతి.
పృచ్ఛతికి పృష్ట్వా పృష్ట్వా ఓకే పృష్ట్వా పృష్ట్వా సో ఓకే అన్నీ కూడా తా పఠిత్వా గురుం లిఖిత్వా పృష్ట్వా అలా అర్థం జానాతి. అన్ని పఠిత్వా లిఖిత్వా అలా ఉండవు, కొంచెం డిఫరెంట్ గా ఉన్నవి ఉన్నాయి. ఆల్రెడీ మీకు పుస్తకంలో ఇచ్చారు, మీరు అవి ప్రాక్టీస్ చేయాలి. ఓకే. తర్వాత ఉషారాణి గారు, సేవక ఆదేశం శృణోతి తదనుగుణం ఆచరతి. సేవకः ఆదేశం శ్రుత్వా తదనుగుణ ఆచరతి. ఉత్తమం, సమ్యక్. తర్వాత కర్ర మహోదయ, గృహస్థః పంచాంగం పశ్యతి తిథిం జానాతి. గృహస్థ పంచాంగం రావట్లేదు మేడం. దృష్ట్వా ఓకే, గృహస్థ పంచాంగం దృష్ట్వా తిథిం జానాతి. ఉత్తమం, సమ్యక్. మరి కంప్లీట్ గా మారిపోయింది మేడం ఇది దృష్ట్వా. నేను మీకు అదే చెప్తానండి, కొన్ని మారిపోతాయి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దానికి మార్గం ఏంటంటే ఓన్లీ మీకు పుస్తకంలో ఇచ్చారు ఆల్రెడీ, ఏవైతే వేరు వేరు డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయో అవి మీకు ఎక్కడైతే మనకు త్వా ప్రత్యాంత అవి చేసాం అక్కడ ఇచ్చారు. సో మీరు ఆ లెసన్ చదివితే మీకు అది ఓకే ఇక్కడ ఉంది అని తెలుస్తుంది. బై హార్ట్ రాకపోవచ్చు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2-3 సార్లు చేయగా మీకు గుర్తుంటుంది. ఓకే. తర్వాత రామకృష్ణ గారు, తర్వాతది ఈ క్రింది 2 వాక్యాలను లెబంత రూపాలను ఉపయోగించి రాయండి. కాబట్టి ఉపసర్గతో ఉన్నటువంటి క్రియా రూపాలు ఇవి, కాబట్టి లెబంత రూపాలు మనం ఇక్కడ రాయాలి. సహ ఉపవిశతి ధ్యానం కరోతి, దానికి సహ ఉపవిశ్య ధ్యానం కరోతి, అతను కూర్చుని అప్పుడు ధ్యానాన్ని చేశాడు అని. సో మొదటి వాక్యం మాతా జలం పరివేషయతి, అన్నం పరివేషయతి. పరివేషయతి అంటే వడ్డించడం. సో ముందర జలాన్ని వడ్డించింది అంటే జలాన్ని ఇచ్చింది, ఆ తర్వాత అన్నాన్ని వడ్డించింది అని. సో పరివేషయతికి మోదయ రామకృష్ణ గారు చెప్తున్నాను. మాతా జలం పరివేశ్య అన్నం పరివేషయతి. పరివేషయతి. ఉత్తమం, సమ్యక్. మాధురి పరివేశ్య అన్నం పరివేషయతి. సమ్యక్ మహోదయ. తర్వాత మాధురి గారు, సేవకః రజ్జుం ఆకర్షతి నయతి. సేవకః రజ్జుం ఆకృష్య నయతి. ఉత్తమం, సమ్యక్. రోహిణి గారు, దుష్టః కలహం ఉత్పాదయతి సంతోషం అనుభవతి. రోహిణి గారు మీరేమి? దుష్టః కలహం ఉత్పాద్య సంతోషం అనుభవతి. ఉత్తమం. ఉత్పాద్య అంటే లేవనెత్తి. సో దుష్టుల కలహం ఉత్పాద్య, దుష్టుడు కలహాన్ని లేవనెత్తి సంతోషాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థం. శారదా చింత, కర్మకరి పాత్రాన్ని ప్రక్షాళయతి గృహం గతవతి. కర్మకరి పాత్రాన్ని ప్రక్షాళ్య గృహం గతవతి. ఉత్తమం. రాజేశ్వరి గారు, తర్వాత త్వం ఉత్తిష్ట నమస్కారం కురు. త్వం ఉత్తిష్ట్వా నమస్కారం కురు. ఉత్తిష్టకి అది ఉత్థాయ లేచి అడుగు అని అర్థం అనమాట, లేచి అని. ఓకే. ఉత్థాయ. తర్వాత ప్రసాద్ గారు, త్వం మమ గృహం ఆగచ్చ విపణిం గచ్చ. త్వం మమ గృహం ఆగచ్చ విపణిం గచ్చ. ఓకే. సో ఇక్కడ ఒక పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు కూడా మనకి వాక్యాల్లో అన్నీ కూడా లైక్ వర్తమాన కాలంలో క్రియాపదం, మొదటి క్రియాపదాలు అన్నీ కూడాను వర్తమాన కాలంలో ఉన్నాయి. సో పఠతి పఠిత్వ, లిఖతి లిఖిత్వ, ఆగచ్చతి ఆగత్య, ఇట్లా మీకు లట్లకారంలో ఉన్నాయి. దానికి మీరు చెప్పేస్తున్నారు ఈజీగా. కానీ ఆ క్రియారూపం ఏ కాలంలో ఉన్నా, లేకపోతే ఏ మూడ్లో ఉన్నా, అంటే లోట్లకారం అయినా సరే, లేకపోతే అది వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం, ఈ 4 మీకు తెలుసు. కాబట్టి అవి ఏమున్నా కూడాను వాటి త్వా ప్రత్యంత రూపాలు కానీ లేకపోతే లెపు ప్రత్యంత రూపాలు కానీ మారిపో. ఆగచ్చతికి అదే ఉంటుంది, లేకపోతే ఆగచ్చత్ పాస్ట్ టెన్స్కి అదే ఉంటుంది, ఆగచ్చకి కూడా
ఆగత్య అని మాత్రమే ఉంటుంది. ఏ రూపం అయినా సరే దీనికి లెప్ కానీ త్వా ప్రత్యయంత కానీ మారిపోదు. సో ఇప్పుడు ఆగచ్చ అనేది లోట్లకారం, మధ్యమ పురుష ఏకవచనంలో ఉంది. లోట్ అంటే ఆజ్ఞలో ఉంది, అంటే నువ్వు నా ఇంటికి రా, తర్వాత విపణీం గచ్చ వచ్చి, విపణీం అంటే మార్కెట్కి వెళ్ళు అని అర్థం. సో కాబట్టి ఆగచ్చ అనేది ఆగచ్చతి ఉన్నా అలా అదే రావాలి, ఆగచ్చ ఉన్నా కూడాను ఆగత్య అనే దాని యొక్క లెబంత రూపం రావాలి. ఓకే, క్లియర్ అండి? అన్న డౌట్ ఉందా ఇందులో? క్లియరా మహోదయ? చెప్పండి. లెబంత రూపం అంటే కొంచెం చెప్పరా? లెబంత రూపం అంటే ఏం లేదండి, మనం ఇప్పుడు 2 ప్రత్యయాలు నేర్చుకున్నాం కదా ఈ పాఠంలో. త్వా ప్రత్యాంత రూపము, లెబంత రూపము. త్వా ప్రత్యాంతం అంటే ఉపసర్గ లేకుండా దాని అంటారు క్రియారూపం ఉంటే కనుక దాన్ని మనం త్వా ప్రత్యాంతగా మారుస్తాం. ఉపసర్గ ఉంటే లెబంత, అదే లెబంతం అంటారు అంతే. సో ఆగత్య అన్నది లెబంత రూపం. ఆ యొక్క రూపం, ఆ లెప్ ప్రత్యాంత యొక్క రూపం ఏదైతే ఉందో దాన్ని లెబంత రూపం అంటారు, అంతేనండి. అందుకంటే ఏం లేదు, లెబంతం లెబంత రూపం సేమేనండి, ఏం తేడా ఏం లేదు. ధన్యవాదాలు. ఓకే, యా. సో కాబట్టి ఇక్కడ ఏ క్రియా రూపం ఉన్నా సరే, పాస్ట్ టెన్స్లో ఉన్నా, వర్తమాన కాలంలో ఉన్నా, భవిష్యత్ కాలంలో ఉన్నా, ఆజ్ఞలో ఉన్నా, దాని యొక్క త్వా ప్రత్యాంత రూపం కానీ లెబంత రూపం కానీ మారదు, అలాగే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆగచ్చకి ఆగత్య అనే ఉంటుంది. ఓకే, కనకదుర్గ గారు తర్వాత కపిహి వృక్షం ఆరోహతి ఇతస్తతః పశ్యతి. కపి వృక్షం ఆరోహ్య ఇతస్తః పశ్యతి. ఇతస్తతః పశ్యతి. ఇతస్తతః పశ్యతి. ఓకే, అది కనకదుర్గ గారు కపి అంటున్నారు, కపి కాదు కపిహి. కపిహి, సారీ, కపిహి వృక్షం ఆరోహ్య ఇతస్తతః పశ్యతి. సో ఆరోహ్య కాదు, అది ఆరూహ్య. ఆరూహ్య ఓకే ఓకే, అంటే దిగి. ఓకే, ఆరోహ్య అంటే ఎక్కి అని, క్షమితం. ఆరోహతి అంటే ఎక్కడము. ఇతస్తతః, ఇతస్తతః అంటే ఇటు అటు చూసింది అని అర్థం. ఇతః తతః అది యాక్చువల్ గా ఇక్కడ అక్కడ అని. సో కాబట్టి ఇతస్తతః అంటే ఇటు అటు అని అర్థం. ఓకే ఓకే ఓకే. సో తర్వాత స్వాతి గారు, అహం గ్రంథం పరిశీలయామి మిత్రాయ ప్రతిదదామి. స్వాతి. అహం గ్రంథం పరిశీల్య మిత్రాయ ప్రతిదదామి. ఉత్తమం. సో అహం గ్రంథం పరిశీల్య మిత్రాయ ప్రతిదదామి అంటే నేను గ్రంథాన్ని పరిశీలించి అప్పుడు మిత్రుడి కోసమని తిరిగి ఇస్తాను అని అర్థం. ఓకే, తర్వాత ఈ క్రింది శబ్దాలకు పంచమీ విభక్తి రూపాలు వ్రాయండి. సో పంచమీ విభక్తి రాయాలి. ఉదాహరణగా పర్వతః అని ఇచ్చారు, అంటే పర్వతం నుంచి అని. సో మనకి ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే అది ఏ వచనంలో ఉందో చూసుకోవాలి. ఏకవచనంలో ఉందా, ద్వివచనం ఉందా, బహువచనం ఉందా, దాని ప్రకారము మనం రాయాలి. సో కాబట్టి పర్వతః ఏకవచనం కాబట్టి పర్వతాత్ అని ఇచ్చారు. నగరం జోష్యుల విశాలాక్షి. నమస్కారం మహోదయ. నమస్తే అండి, చెప్పండి. నేను ఇవాళ మొదటిసారి వచ్చానండి క్లాస్లోకి. అదే క్రితం సోమవారం నాడు ఇది లింక్ తీసుకున్నాను, శుక్రవారం రావడం కుదరలేదు. ఇవాళ మొదటిసారి క్లాస్ లోకి వచ్చాను మహోదయ. సో మీరు పాత వీడియోలన్నీ మీకు దొరికినాయా? 3 వీడియోలు దొరికినాయి మేడం. నేను సంస్కృత భాషా శిబిరంలో 10 రోజులు ఇది పూర్తి చేసుకున్నాను. అయితే గురువు గారికి పెట్టాను, మిగతా వీడియోలు పంపించమని, ఇంకా రావాలండి. సో మీకు నేను సైట్ చెప్తాను, ఆ సైట్ లోంచి మీరు ఒకవేళ మీకు పంపించిన 3 వీడియోలు మీరు వినేసి ఉంటే కనుక ఆ తర్వాత మీకు anandobrahma.org అని ఉంది మన సైట్. anandobrahma.org అని
ఆ పేజ్‌లోకి వెళ్తే గనుక మీకు ఎండ్ ఆఫ్ ద పేజ్ చివరికి వచ్చేస్తే రైట్ సైడ్‌కి యూట్యూబ్ ఒక సింబల్ ఉంటుంది. దాని మీద నొక్కితే యూట్యూబ్‌కి తీసుకెళ్తుంది. అక్కడ యూట్యూబ్‌లో రైట్ సైడ్ ఎక్స్‌ట్రీమ్ రైట్ సైడ్‌కి మీకు ప్లే లిస్ట్ అని ఉంటుంది. ఆ ప్లే లిస్ట్ నొక్కితే గనుక మీకు ప్రవేశ క్లాసులు అన్ని వీడియోలు ఉంటాయండి అక్కడ. ఓకే. మహోదయ ఫ్రైడే వీడియో దొరకలేదు. ఓకేనండి. ఎవరో ముందరే ఆల్రెడీ చెప్పారు. చూస్తాను నేను పోస్ట్ అయిందో లేదో నాకు కూడా గుర్తులేదు. ఓకే. నేను అడుగుతాను. సో, అక్కడ మీరు ఆ వీడియోలన్నీ యాక్సెస్ చేయొచ్చండి. సో, మీరు వెయిట్ చేయక్కర్లేదు. మీకు టైం ఉన్నప్పుడు ఆ వీడియోలన్నీ వినండి మీరు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 8థ్ లెసన్‌లో ఉన్నాము. సో, మీరు కొంచెం కాన్సెప్ట్ చేయాలి దాన్ని. అవును అవును మహోదయ. ఓకేనండి. సరే సరే. నో ప్రాబ్లమ్. మాధవి శర్మ గారు నగరం. నగరాత్. నగరాత్ ఉత్తమం సమ్యక్. సత్య రామలక్ష్మి ఆకాశః. సత్య రామలక్ష్మి. ఓకే. ఈ రియల్‌మీ ఆర్ఎంఎక్స్ ఎవరండి? దయచేసి ఎవరెవరైతే మొబైల్స్‌కి పేరు పెట్టుకోలేదో వాళ్ళు పేరు పెట్టండి. ఓకే. పిలవడం లేతే కష్టం. ఇలా పిలవాలంటే కొంచెం ఆడ్‌గా ఉంది. సివిఎన్ సత్యనారాయణ గారు ఆకాశః. ఆకాశాత్. ఆకాశాత్ సమ్యక్. కృష్ణమాచారి గారు లత. మహోదయ అన్‌మ్యూట్ చేయాలి మీరు. లతయాహ మహోదయ. లతాయాహ. లతయాహ కాదు లతాయాహ. ఓకే. లతాయాహ. లతాయాహ సమ్యక్. సీత నది. నది నది మేడం ఇది గౌరీ కిందకి వస్తుందండి. అవునండి. కరెక్ట్‌గా ఐడెంటిఫై చేశారు. నది గౌరీలాగా. దానికి పంచమి ఏకవచనం ఏంటి? నది గౌరీ రాదు. గౌరీ చదవలేదు. మీరు బుక్ చూడొచ్చండి. బుక్ చూసి చెప్పొచ్చు. చదవకపోయినా పర్వాలేదు. ఆ పేజ్ తీసి అక్కడికెళ్ళి చూసి అయినా చెప్పండి. నేను ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను కదా మీకోసం. ఒక్క నిమిషం మేడం. చూసి చెప్పండి. చాలా మంది అలాగే చేస్తున్నారండి. పర్వాలేదు. నాకు ఎలా చేసినా పర్వాలేదు. అది చూసి చెప్తే కనీసం ఓహో! ఈ పేజ్‌లో ఉందని తెలుస్తుంది కదా! గౌరీ మేడం ఒక్క నిమిషం. గౌరీ పంచమి కదండి? అవును. పంచమి చూడండి. గౌర్యాహ. సో, నదికి ఏమవుతుంది అప్పుడు? నది నద్యా చెప్పండి. కరెక్టే చెప్తున్నారు మీరు. నద్యాః. ఉత్తమం. సమ్యక్. ఓకే. తర్వాత పివిఎన్ కుమార్ గారు గృహిణి. ఓకే. నది తర్వాత వృక్షాః. క్షమ్యతాం. వృక్షాః. పివిఎన్ కుమార్ గారు. వృక్షేభ్యః. ఉత్తమం మహోదయ. సో, వృక్షాః అన్నది బహువచనం కాబట్టి ప్రథమ బహువచనంలో ఉంది కాబట్టి దానికి పంచమి బహువచనం రాయాలి. వృక్షేభ్యః. ఉత్తమం. గంటి గారు గృహిణి. గృహిణ్యాః. గృహిణ్యాః. సమ్యక్. ఉత్తమం. సత్యనారాయణ మూర్తి టి. చోరాః. మహోదయ అన్మ్యూట్ చేయాలి మీరు. మహోదయ గృహేభ్యః కదా ఇప్పటిది ఇంత ముందుది గృహేభ్యః. అది గృహిణి అని ఉందండి. గృహిణి అంటే గృహిణ్యాః. గృహం అని అంటే గృహాత్. మరి ఏముంది మీ పుస్తకంలో ఏముంది? గృహేభ్యః ఉంది మహోదయ. మార్చుకోమంటారా? గృహేభ్యః. మహోదయ గృహాణి. గృహాణి అని అంటే గృహాణి అని ఉందా? ఓకే. గృహేభ్యః. ఇక్కడ గృహిణి అని ఉందండి. అందుకనే అడిగాను. ఓకే. మేబీ పుస్తకంలో వేరుగా ఉండుంటుంది ఒక్కొక్క పుస్తకంలో. సో, గృహాణి అంటే బహువచనం కాబట్టి గృహేభ్యః అని రాసుకోవచ్చు. ఓకే. యాహ్! సో, ఎవరిని అడిగాను ఇప్పుడు? చోరాభ్యః మేడం. చెప్పండి మహోదయ. చోరాః. చోరేభ్యః. చోరేభ్యః. ఉత్తమం. శాంతిరాజ్ గారు వ్యాఘ్ర. వ్యాఘ్రేభ్యః. వ్యాఘ్రాహ అని ఉండాలి. యాక్చువల్‌గా వ్యాఘ్రేభ్యః. సమ్యక్ అండి. ఐ థింక్ ఓకే. వ్యాఘ్రాహ ఉంది మా బుక్ లో. వ్యాఘ్రాహ. మాకు ఇక్కడ వ్యాఘ్రాహ అని ఉంది మేడం మాకు. ఓకే. కరెక్టేనండి. వ్యాఘ్రేభ్యః.
బహువచనం. బహువచనం అండి. జగదీశ్వరి గారు శాఖ. శాఖాయాః. ఉత్తమం సమయం. శాఖాయాః. అనురాధ్ గారు కౌముది. కౌముద్యాః. కౌముద్యాః. కౌముద్యాః సమ్యక్. తర్వాత ఈ క్రింది ప్రశ్నలకు సంస్కృతంలో సమాధానాలు వ్రాయండి. కేభ్య ఫలాని పతంతి. ఉషారాణి గారు. ఉషారాణి గారు. వృక్షేభ్యః ఫలాని పతంతి. కేభ్య పతంతి అంటే దేని నుంచి రాలేని. సో కేభ్య అన్నది పుల్లింగంలో దాని అంటారు పంచమి బహువచనము ప్రశ్నార్థకము కాబట్టి దానికి ఆన్సర్ కూడా వృక్షేభ్య అని రావాలి. కర్ర మహోదయ గ్రామీణ కుతః ఆగచ్చతి. గ్రామీణ ఇది గ్రామాత్ కుతః ఆగచ్చతి. మళ్ళీ కుతః ఎందుకండి? కుతః అన్నది ప్రశ్నార్థక శబ్దం. కుతః అనదు గ్రామాత్ ఆగచ్చతి. గ్రామీణ గ్రామాత్ ఆగచ్చతి. సో ఎక్కడైతే ప్రశ్నార్థక శబ్దం ఉందో దాన్ని మీరు ఆన్సర్ తోటి రీప్లేస్ చేయాలి అంతే. మళ్ళీ ప్రశ్నార్థక శబ్దం చెప్పక్కర్లేదు. రామకృష్ణ గారు తర్వాత తరుణ్య కస్యాహ నందంతి. రామకృష్ణ గారు. రామకృష్ణ గారు మహోదయ అన్మ్యూట్ చేయాలి మీరు. ఓకే చెప్పండి మహోదయ. తరుణ్యాః కౌముద్యాః నందంతి. ఉత్తమం మహోదయ. తరుణ్యః కౌముద్యాః నందంతి అంటే తరుణులు నారీమణులు స్త్రీలు కౌముది అంటే వెన్నెల నుంచి ఆనందాన్ని పొందుతున్నారు అని. సమ్యక్ మహోదయ. అంటే మేడం కస్యాహ అంటే దేనిని చూసి ఆనందం పొందుతున్నారని ప్రశ్న వస్తుందండి. దేనిని చూసాను. దేనిని చూసని కాదు దేని నుంచి అని. దేని నుంచి లేకపోతే దేని కారణంగా అని కూడా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. బట్ యాక్చువల్ ట్రాన్స్లేషన్ అంటే వర్డ్ టు వర్డ్ చేయాలంటే దేని వలన దీని వలన ఆ వెన్నెల వలన అని చెప్పాలి. సో కౌముది కౌముద్యాహ అని. ఓకే. మాధురి తుములూరి గారు గజాహ కస్మాత్ త్రస్యంతి. గజాః సింహాత్ త్రస్యంతి. ఉత్తమం సమ్యక్. రోహిణి గారు నార్యః కస్మాత్ అత్రస్యన్. నార్యః సర్పాత్ అత్రస్యన్. నార్యః సర్పాత్ అత్రస్యన్. ఓకే. శారద గారు భీమః కస్మాత్ పరః. భీమః యుధిష్ఠిరాత్ పరః. యుధిష్ఠిరాత్ పరః. సో భీముడు ఎవరికంటే తర్వాత అయినవాడు అంటే యుధిష్ఠుడి కంటే కూడా తర్వాత అయినవాడు అని చెప్పడం. రాజేశ్వరి గారు చైత్రః కస్మాత్ పూర్వః. రాజేశ్వరి గారు వైశాఖాత్ పూర్వ. చైత్రః వైశాఖాత్ సమ్యక్. ప్రసాద్ గారు మహాభారతం కస్మాత్ విస్తృతం. మహాభారతం రామాయణాత్ విస్తృతం. ఉత్తమం మహోదయ. ఆ తర్వాత పేజ్ నెంబర్ 174 అండి. మహోదయ ఇక్కడ చైత్ర వైశాఖం కంటే ముందు కదా పూర్వ కాదు కదా. చైత్ర మాసం కస్మాత్ పూర్వ దేనికంటే ముందర అంటే వైశాఖం కంటే పూర్వం తర్వాత. పరహ అంటే తర్వాత పూర్వ అంటే ముందర అని. సో చైత్ర మాసం దేనికంటే ముందర అని. వైశాఖం కంటే ముందు. వైశాఖం కంటే ముందర అని. సో పేజ్ నెంబర్ 174. ఈ కింద 2 శబ్దాలు ఇవ్వబడ్డాయి. వాటిని ఉపయోగించి ప్రశ్న మరియు సమాధానాలను వ్రాయండి. సో మనం ఈ అంశంలో మనం ఏం చదివామంటే కిమర్థం అని చదివాం. కిమర్థం అంటే
దేనికోసము, ఏ పనైనా చేస్తున్నామంటే దేనికోసం, వై, ఇంగ్లీష్లో వై అని. అలాగే కుత్ర, కుత్ర అనేది ప్రశ్నార్థక శబ్దము, ఎక్కడ అని అర్థం. ఆ తర్వాత కుతహ అని చదివాము. కుతహ అంటే ఎక్కడి నుంచి, ఫ్రమ్ వేర్ అని అర్థము. సో వాటి ఐ థింక్ దాని మీద ఆధారపడి ఈ అభ్యాసం ఉన్నది. సో 2 పదాలు ఇచ్చారు ఇక్కడ. ఆ 2 పదాలతోనూ మనము ప్రశ్న చేయాలి, దానికి జవాబు కూడా చేయాలి. సో ఉదాహరణ చదువుతాను వినండి. యోగాసనం ఆరోగ్యార్థం, అంటే యోగాసనం ఎందుకు చేయాలి అంటే ఆరోగ్యార్థం చేయాలి అన్న వాక్యాలు తయారు చేయాలి. కాబట్టి మొదటిది ప్రశ్న చేయాలి. సహ కిమర్థం యోగాసనం కరోతి అంటే సహ ఆరోగ్యార్థం యోగాసనం కరోతి. కాబట్టి మనం సహ బదులు ఏదైనా కూడా అక్కడ కర్తని మార్చి కూడా మనం రాసుకోవచ్చు. అదే రాయాలని ఎక్కడ మనకి లేదు. ఓకే, ప్రసాద్ గారు ఫస్ట్ దానం పుణ్య సంపాదనార్థం. ప్రసాద్ గారు మహోదయ దానం కిమర్థం కరోతి. సహ దానం కిమర్థం కరోతి, లేకపోతే సహ కిమర్థం దానం కరోతి, ఎలా రాసినా పర్వాలేదు. దాని జవాబు ఏం రాయాలి? పుణ్య సముపార్జనార్థం దానం కరోతి. పూర్తి వాక్యం చెప్పాలండి. సహ పుణ్య సముపార్జనార్థం దానం కరోతి. పుణ్య సంపాదనార్థం, పుణ్యం సంపాదించుకోవడం కోసం అని అర్థం. పుణ్య సంపాదనార్థం సహ దానం కరోతి. సమ్యక్ మహోదయ. తర్వాత కనకదుర్గ గారు ప్రవాస సంతోషార్థం. ప్రవాస అంటే బయట దేశాలకి వెళ్ళడం, బయటికి వెళ్ళడము అనే అర్థం. ఓకే మేడం కుతహ అనాలి కదా. కిమర్థం ఓకే. కిమర్థం కిమర్థం ప్రవాసః కరోతి. సంతోషార్థం సంతోషార్థం ప్రవాసం కరోతి. ఎవరు కర్త? సహ. సహ కాకపోతే ఇంకోటి చెప్పొచ్చండి. బాలక చెప్పచ్చు, ఓకే ఎవరి పేరైనా చెప్పచ్చు. ఓకే, సో ప్రవాస సంతోషార్థం. సో కాబట్టి పురుష కిమర్థం ప్రవాసం కరోతి అంటే పురుష సంతోషార్థం ప్రవాసం కరోతి. సో ప్రవాస అన్నది పుల్లింగ పదము. వాడు అది చేస్తున్నాడు అంటే కర్మపదంగా మారింది. కాబట్టి ప్రవాసం కరోతి అని మనం రాయాలి. పైన రెండిట్లోనూ యోగాసనము దానము నపుంసకలింగ పదాలు కాబట్టి మీకు అక్కడ అది కర్మపదంగా వాడినట్టు మీకు అర్థం అయ్యిండకపోవచ్చు. బట్ ప్రవాస అన్నది పుల్లింగము, దాన్ని కర్మపదంగా వాడినప్పుడు ప్రవాసం కరోతి అని రావాలి. ఓకే, తర్వాత మాధవి గారు క్రీడా వినోదార్థం. శ్రీనివాసః కిమర్థం క్రీడాం కరోతి. శ్రీనివాసః వినోదార్థం క్రీడాం కరోతి. క్రీడా అన్నారా మీరు? క్రీడాం అన్నారా? క్రీడాం అన్నాను. క్రీడా అనాలి. మీరు క్రీడా అన్నారు, క్రీడాం అనాలి. నేను క్రీడాం అనే చెప్పాను, అది తప్పేమో అనుకుంటున్నాను. కాదు, క్రీడామే కరెక్ట్. నాకు సరిగ్గా వినిపించలే మకారం వెనకాల లాస్ట్ లో. సో కాబట్టి క్రీడాం అనాలి. క్రీడాం అంటే శ్రీనివాసః వినోదార్థం క్రీడాం కరోతి. ఉత్తమం. ప్రశ్నలో కూడా క్రీడాం అనే రావాలి. తర్వాత లోమాడ సుబ్రహ్మణ్య గారు విద్యాలయ జ్ఞానార్థం. ఓకే, సహ విద్యాలయం కిమర్థం విద్యాలయం గచ్చతి. ఉత్తమం. సహ జ్ఞానార్థం విద్యాలయం గచ్చతి. ఉత్తమం మహోదయ, సమ్యక్. తర్వాత సత్యరామ లక్ష్మి. ఓకే, మహాలక్ష్మి గారు ఆపణ క్రయణార్థం. సహ आपणः किमर्थं गच्छति. सः क्रयणार्थम् आपणं गच्छति. మీరు ప్రశ్నలో కూడా ఆపణమనే రావాలండి. ఇందాక కూడా అదే చెప్పాను. క్రీడాం అన్నది
ప్రశ్నలో కూడా క్రీడామే రావాలి, ఆన్సర్లో కూడా క్రీడామని. ఇక్కడ కూడా ప్రశ్నలో కూడా ఆపణం అనే రావాలి. ఆపణ అంటే కొట్టుకి ఎందుకు వెళ్ళాడు? కొట్టు వెళ్ళట్లేదు, కొట్టుకి వెళ్తున్నాడు వాడెవడో. ఓకే, సో కొట్టుకి వెళ్తున్నాడు అంటే ఆపణం. కాబట్టి సహ కిమర్థం ఆపణం గచ్చతి అంటే సహ క్రయణార్థం ఆపణం గచ్చతి. మహోదయే, చెప్పండి. ఒక్క చిన్న సందేహం మహోదయ. చెప్పండి. మహోదయ, నేను దశదిన సంభాషణ శిబిరం నుంచి వచ్చానండి. ఓకే, అప్పుడు కిమర్థం అన్నప్పుడు జ్ఞానార్థం అని కాకుండా క్రయణార్థం, క్రేతుం అలా చెప్పారండి. క్రయణార్థం ఇప్పుడు ఇదే కదా క్రయణార్థం అని. ఆ క్రేతుం గచ్చతి, అలా జ్ఞాతుం గచ్చతి అలా అనుకున్నామండి. ఓకే, ఓకే. సో అది కూడా వస్తుందండి. అది ఇంకొక మీకు కృదంతము నెక్స్ట్ లెసన్లో వస్తుంది. క్రేతుం అనైనా అనొచ్చు, క్రయణార్థం అనైనా అనొచ్చు. రెండింటికి అర్థం సమానం అర్థమే, రెండు పదాలకి ఒకటి. ఓకే, సో అది మీకు నెక్స్ట్ లెసన్లో వస్తుంది. అప్పుడు మళ్ళీ మహోదయ, అదే అండి చిన్న సందేహం వచ్చిందండి, అలా అనుకున్నాం కదా అని. రెండు కరెక్టే అండి. క్రయణార్థం ఇక్కడ మనం కిమర్థం తోటి వాడుతున్నాం కాబట్టి క్రయణార్థము, జ్ఞానార్థము ఇట్లా వాడుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి తుమునని ఇంకో వేరే ప్రత్యయం ఉంటుంది, అది కూడా సేమ్ అర్థం. దేనికోసం చేస్తున్నామంటే పఠితుం, లేఖితుం, క్రేతుం అని అప్పుడు తుమున్ ప్రత్యయం అంతా వస్తుంది. అది నెక్స్ట్ లెసన్లో వస్తుంది. ఓకే, తర్వాత సివిఎన్ సత్యనారాయణ గారు ఈ కింద ఇవ్వబడిన రెండు శబ్దాలను ఉపయోగించి ఉదాహరణలో సూచించిన విధంగా ప్రశ్న సమాధానాలు రాయండి. సో ఉదాహరణ విశ్వనాథ కాశీ. సో విశ్వనాథ మందిరం కుత్ర అస్తి. సో ఇక్కడ కుత్ర అన్నటువంటి ప్రశ్నార్థక శబ్దాన్ని వాడుతున్నాం. కుత్ర అంటే ఎక్కడ ఉన్నది అని. సో విశ్వనాథ గుడి ఎక్కడ ఉన్నది అని అడగాలంటే విశ్వనాథ మందిరం కుత్ర అస్తి అంటే విశ్వనాథ మందిరం కాశ్యాం అస్తి. కాశీ, కాశ్యం. ఇంకా మీకు సప్తమి విభక్తి చెప్పలేదు, అయినా కూడా సప్తమి విభక్తి ఇచ్చారు కాబట్టి పుల్లింగంలో అయితే ఇప్పుడు స్థలహ అని ఉంది అనుకోండి, లేకపోతే గ్రామహ అంటే గ్రామే, విద్యాలయే అని రావాలి, ఏ వస్తుంది. నపుంసకలింగంలో మందిరం అంటే మందిరే అని అలా వస్తుంది. స్త్రీలింగ పదాలు అయితే ఇప్పుడు శాల ఉంటే పాఠశాల ఉంటే పాఠశాలయాం. ఇక్కడ కాశీ ఉంది కాబట్టి కాశ్యాం, కాశ్యాం, పార్వత్యాం, గౌర్యాం అలా సప్తమి ఏకవచనం వస్తుంది. ఓకే, సో మహోదయ మొదటిది శ్రీరామ అయోధ్య. శ్రీరామ మందిరం కుత్ర అస్తి. శ్రీరామ మందిరం అయోధ్యాయాం అస్తి. ఓకే, పర్ఫెక్ట్ మహోదయ. ఒక్కటే ఓన్లీ చిన్న కనెక్షన్ ఏంటంటే శ్రీరామ మందిరం అని రెండు వేరు చేయకూడదు, ఒకటే పదం అది. శ్రీరామ మందిరం విడిగా శ్రీరామ అంటే అదొక పర్సనాలిటీ, రామ మందిరం అంటే రాముని యొక్క గుడి. సో ఇవన్నీ సమాసాల్లో వస్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోకుండా అక్కడ విసర్గ లేదు, శ్రీరామ మందిరం అని చెప్పాలి. ఓకే, చెప్పండి మాదే. శ్రీరామ మందిరం కుత్ర అస్తి. శ్రీరామ మందిరం అయోధ్యాయాం అస్తి. ఉత్తమం మహోదయ, సమ్యక్. కృష్ణమాచారి గారు శ్రీకృష్ణ మధురా. శ్రీకృష్ణ మందిరం కుత్ర అస్తి. శ్రీకృష్ణ మందిరం మధురా నగరే అస్తి. మధురా నగరే అని కూడా మీరు కరెక్ట్ గానే వాడారు. లేకపోతే మధుర అని వాడాలంటే మధురాయాం అని వాడాలి. నగరం అని పెడితే మీకు ఈజీ అండి అన్నిటికీ. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా నగరం అని పెడితే నగరే, సప్తమి దానికి ఈజీ. మధురా అని అంటే మధురాయాం అని అప్పుడు స్త్రీలింగం అయింది అది. ఓకే, ఉత్తమం అదే. సీత శారదా శృంగగిరి. శారదా మందిరం కుత్ర అస్తి. శారదా మందిరం గిరియాం. ఏమొస్తుంది మేడం అక్కడ? హరి వస్తుంది సప్తమి. హరి హరి మీ దగ్గర ఆగిపోతుంది నాకు. హరి సప్తమి హరే హరవ్. ఓకే, హరవ్.
హరౌ కదా సప్తమి శృంగగిరౌ అస్తి. గిరౌ అప్పుడు శృంగగిరౌ అస్తి. సమ్యక్ ఉత్తమం. తర్వాత మహోదయ శారదా మందిరం శృంగగిరి నగరే అస్తి అపి సమ్యక్ ఏవ అస్తి. శృంగగిరి నగరే అస్తి, అది కూడా కరెక్ట్, అలా కూడా రాయొచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు శృంగగిరి అని ఇచ్చిన దాని పర్పస్ ఏంటంటే ఆ గిరి శబ్దానికి సప్తమి ఏంటి అని మనకి ఎక్సర్సైజ్ కోసం అంతే. నగరే పెట్టేస్తే వెరీ ఈజీ. ఏమి కాశీ నగరం, అయోధ్య నగరం, మధురా నగరం, శృంగగిరి నగరం ఇలా పెట్టేస్తే మనకి ఏమీ ప్రాబ్లం లేదు, ఒకటే నగరే వస్తుంది. బట్ విడివిడిగా ఇవ్వడానికి కారణం ఏంటంటే వాటి యొక్క విభక్తి రూపాలు ఏంటి అని మనకి తెలియాలి కదా. ఇప్పుడు అందుకని మామూలుగా మనం బయట ఎక్కడైనా మాట్లాడినప్పుడు నగరం పెట్టేసుకోవచ్చు, ఈజీ అది. బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆ విభక్తి రూపాలు మనకు తెలియడం కోసమే ఇచ్చారు అది. ఓకే, సో శృంగ గిరౌ అస్తి. ఓకే, తర్వాత పివిఎన్ కుమార్ గారు మంజునాథ ధర్మస్థలం. మంజునాథ ఆలయ కుత్ర అస్తి? మంజునాథ ఆలయ ధర్మస్థలే అస్తి. ఉత్తమం మహోదయ. ఓన్లీ చిన్న కరెక్షన్ ఏంటంటే మంజునాథ ఆలయ అన్నది వేరు చేయకూడదు, మంజునాథాలయ అని చెప్పాలి. మంజునాథాలయ ఎందుకంటే అక్కడ సంధి జరుగుతుంది కాబట్టి రెండు కలిపి చెప్పాలి. మంజునాథాలయ ధర్మస్థలే అస్తి. సో నపుంసకలింగంలో కూడా స్థలం అంటే స్థలే అని మనకి పుల్లింగం లాగానే వస్తుంది కాబట్టి రెండు సమానమే. తర్వాత గంటి చెప్పండి. మందిరం ఆలయం రెండు ఒకే విధంగా వాడచ్చునమ్మా? మందిరము రెండు కూడా. మందిరం అన్నది యాక్చువల్ గా నపుంసకలింగ పదము, బట్ మందిరం అనొచ్చు, అలాగే ఆలయం అని కూడా అనొచ్చు. రెండు అర్థం సమానమే. ఒకటి ఆలయ అన్నది పుల్లింగ పదము, మందిరం అన్నది నపుంసకలింగ పదం అంతే. అంటే సంస్కృత పదమా తెలుగు పదమా డౌట్ వచ్చి అడుగుతున్నానమ్మా. లేదండి, సంస్కృత. ఆలయ అన్నది సంస్కృతమే. ఓకే ఓకే ఓకే, ధన్యవాదం. ఓకే, గంటి గారు విఠల పండరాపురం. విఠల్ మందిరం కుత్ర అస్తి? విఠల్ మందిరం పండరాపురే అస్తి. ఉత్తమం, సమ్యక్. తర్వాత చెల్లెలు వివాహానికి గిరీష్ ఎక్కడి నుండి ఏమేమి తెచ్చాడో క్రింద సూచించబడ్డాయి, వాటిని అనుసరించి ప్రశ్న వాక్యాలను సమాధాన వాక్యాలను వ్రాయండి. సో కింద కొన్ని ఇచ్చారు, మనం ఎగ్జాంపుల్ చూద్దాము. షాటికాహ కాంచీ. సో అతను వాళ్ళ చెల్లెల పెళ్లి కోసం కొన్ని వస్తువులు కొన్ని చోట్ల నుంచి తీసుకొచ్చాడు. సో ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాడు అన్నది మనము రాయాలి. ప్రశ్న కూడా రాయాలి, అలాగే జవాబు కూడా రాయాలి. సో షాటికాహ అంటే చీరలు, బహువచనం. సో చీరలు కాంచీ నుంచి తీసుకొచ్చాడు. సో ప్రశ్న ఏంటంటే గిరీష షాటికాహ కాంచీతః ఆనీతవాన్ అన్నది జవాబు. ప్రశ్న గిరీష షాటికాహ కుతః ఆనీతవాన్, ఎక్కడి నుంచి, ఫ్రమ్ వేర్ అని అడుగుతున్నాడు. సో ప్రశ్న ముందర రాసినా పర్వాలేదు, లేకపోతే జవాబు ముందర రాసినా, ఏది రాసినా ఒకటే. ఓకే, సో ఎక్కడ ఆగాం మనం? ఓకే మహోదయ, అందరూ మ్యూట్ చేసుకోరా దయచేసి. ఎవరెవరైతే జవాబులు చెప్పారో వాళ్ళు మ్యూట్ చేసేసుకోండి వెంటనే. సత్యనారాయణ మూర్తి టి. ఆభరణాన్ని మంగళూరు. గిరీశः ఆభరణాన్ని కుత్రः అతీతవాన్? ఆనీతవాన్. గిరీశः ఆభరణాన్ని మంగళూరుతః ఆనీతవాన్. సో ఇక్కడ మనకి తహ ప్రత్యంతం వాడారు, అది ఈజీ. సో కాశీ తహ, కాంచీ తహ, మంగళూరు తహ, బెంగళూరు తహ. సో ఉట్టి తహ పెడితే కనుక ఫ్రామ్ అని అర్థం వస్తుంది. సో అది ఈజీ అండి మాట. శాంతిరాజు గారు ఆసందాహ బెంగళూరు. గిరీశः ఆసందాః కుత ఆనీతవాన్?
ఆమ్, గిరీశः ఆసందాः బెంగళూరుతः ఆనీతవాన్. ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ సెంటెన్స్ లో షాటికాహ అన్నది ప్రథమ బహువచనము, ద్వితీయ బహువచనము సమాన రూపాలు. అంటే కర్మపదము సమానమైన రూపమే, అలాగే మనకి కర్త కూడా సమానమైన రూపమే. కాబట్టి మీకు తేడా తెలియలేదు. ఆభరణాన్ని నపుంసకలింగంలో సమాన రూపాలు. ఇక్కడ ఆసందాహ, సో కుర్చీలను ఎక్కడి నుంచి తెచ్చాడు కదా. గిరీశ ఆసందాన్ కుతః ఆనీతవాన్. ఆసందాన్ అంటే ద్వితీయ బహువచనం రాయాలి పుల్లింగంలో. ఆసందః ఏకవచనము, ప్రథమ ఏకవచనము, దాని బహువచనము ఆసందాహ. అదే ద్వితీయ బహువచనం అయితే ఆసందాన్, కుర్చీలను ఎక్కడి నుంచి తెచ్చాడు అనే కదా అడగాలి. సో ఒక వాక్యంలో ఒకే కర్త ఉండాలి. గిరీశ ఆసందాహ అంటే రెండు కర్తలు అయిపోయినాయి కదా, రెండు కర్తలు ఉండవు. సో ఒకటే ఉండాలి. కాబట్టి గిరీశ ఆసందాన్ కుతః ఆనీతవాన్. గిరీశः ఆసందాన్ బెంగళూరుతः ఆనీతవాన్. ఉత్తమం, సమ్యక్. జగదీశ్వరి గారు. మధురం భాగ్యనగరం. ఇవి చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి మేడం. గిరీశ మధురం భాగ్యనగరతః ఆనీతవాన్. ఉత్తమం. దాని ప్రశ్న చెప్పండి మేడం. ఒక నిమిషం. గిరీశ మధురం కుతః ఆనీతవాన్. ఉత్తమం, సమ్యక్. అనురాధ గారు. కటాహ చెన్నై. గీత కటాన్ కుతః ఆనీతవాన్. ఆనీతవతి. గీత కుటాన్ చెన్నై నగరక్కర చెన్నైతః ఆనీతవాన్. మీరు గీత ఆనీతవతి. కటాన్ అనాలి. కటాన్, కటహ, కటాహ, కటాన్. కటహ అంటే బ్యాట్స్ అని అర్థం. క్వశ్చన్ లో కటాన్ కరెక్ట్ గా చెప్పాను, ఆన్సర్ చెప్పాను. సారీ. ఓకే, సారీ అక్కర్లేదండి, పర్వాలేదు. ఉషారాణి గారు. శయ్యాహ పూనా. శయ్యాహ అంటే బెడ్స్ అండి. గిరీశాః శయ్యాః కుతః ఆనీతవాన్. గిరీశాః శయ్యా పూనాతః ఆనీతవాన్. ఓకే, మీరు గిరీశాహ అంటున్నారు. మీరు బహువచనం చెప్పదలుచుకున్నారా కర్తని, లేకపోతే ఏకవచనం చెప్పదలుచుకున్నారా? గిరీశః. గిరీశః అనాలి. గిరీశాహ అంటే బహువచనం అయిపోతుంది, క్రియాపదం కూడా మారిపోతుంది అప్పుడు. ఓకే, అది ధ్యానం పెట్టుకోండి. మహోదయ, చెప్పండి. కట అంటే ఏమిటి అండి అర్థం? కట అంటే మ్యాట్స్ అండి. అన్మ్యూట్ లో ఉన్నాను. తెలియదు మేడం. శయ్య అన్నది స్త్రీలింగ పదం అవుతుందండి. శయ్య స్త్రీలింగం. ఏకవచనం శయ్య, బహువచనం శయ్యాహ. బెడ్స్ అని అర్థం. ఓకే, తర్వాత లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్. మేడం ఒక్క సెకండ్. ఇది చెన్నై తహ అని రాస్తాం కదండి. అవునండి, చెన్నై తహానే యూజ్ చేస్తున్నాము. పంచమి వాడటలేదు. ఇది ఇదంటే ప్రత్యయ వాడుతున్నాం అంతే. తహా అని విభక్తి వాడలేదు, పంచమి విభక్తి వాడటలేదు. మహోదయ్, ఒక చిన్న డౌట్ అండి. క్రయణార్థం అంటే ఏంటి చెప్పారండి? క్రయణార్థం అంటే కొనడానికి అని. ఓకే ఓకే, అంటే కొట్టుకి కొనడానికి ఎందుకు వెళ్ళాడు అన్నట్టు అండి అది అక్కడ ఇందాక. కొట్టుకి ఎందుకు వెళ్ళాడు అంటే కొట్టుకి కొనడానికి వెళ్ళాడు అని. ఓకే ఓకే ఓకే. విక్రయం అంటే అమ్మడమా మహోదయ? ఏమండి? విక్రయం అంటే అమ్మడమా? విక్రయణం అంటే అమ్మడం అండి. క్రయం అంటే కొనడం. క్రయణం అంటే కొనడం. అవునండి. సో ఈ క్రింది బ్రాకెట్ లో ఇవ్వబడిన క్రియల యొక్క త్వాంత రూపాలతో కింది ఖాళీలని
పూరించాలి. సో కాబట్టి ఎక్కడున్నాం మనం? ఉషారాణి గారు మీరు చెప్పారా ఇప్పుడు? చెప్పండి. ఓకే. కర్రా మహోదయ సహ గచ్చతి బ్రాకెట్స్ లో ఉంది, పఠతి. సహ గచ్చత్వ పఠతి. మహోదయ గత్వా గత్వా పఠతి. ఓకే. రామకృష్ణ గారు సహ పఠతి క్రీడతి. రామకృష్ణ గారు మీరు అన్మ్యూట్ చేయాలి. స్వాంత రూపాలతో మహోదయ నేను చెప్తున్నాను. సో రెండోది సహ పఠంతి క్రీడతి. పఠిత్వా క్రీడతి. పఠిత్వా క్రీడతి. తర్వాత మాధురి తుమ్లూరు గారు సా క్రీడతి లిఖతి. పఠిత్వా సా క్రీడిత్వా లిఖతి. క్రీడిత్వా లిఖతి. సమ్యక్. రోహిణి గారు రామః లిఖతి శృణోతి. రామః లిఖిత్వా శృణోతి. ఉత్తమం. శారద గారు గీతా శృణోతి ఖాదతి. గీతా శ్రుత్వా ఖాదతి. ఉత్తమం. రాజేశ్వరి గారు అహం పిబామి ఉత్తిష్టామి. అహం పిబత్వా ఉత్తిష్టామి. పీత్వా. పీత్వా. ఓకే. తర్వాత మేడం నేను తాగి లేస్తానండి. నేను అహం పీత్వా ఉత్తిష్టామి అంటే నేను తాగి తర్వాత లేస్తాను. అవునండి, తాగి లేస్తాను ఉత్తిష్ట. తర్వాత ప్రసాద్ గారు క్రింది రూపాలకు లెబంత రూపాలను వ్రాయండి. అనుసరతి. అనుసరిత్వా. అనుసృత్య. తర్వాత అనుగచ్చతి. అనుగత్య. ఓకే. సో ఈ రూపాలు మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలండి అందరూ. కనకదుర్గ గారు అనుధావతి. అనుదిత్య. అనుధావ్య. ఓకే. ధావతి ధావ్య. ఓకే. తర్వాత మాధవి శర్మ గారు అనుజీవతి. అనుజిత్వా. అనుజీవ్య అండి. సారీ అనుజిత్య. జీవ్య. అనుజిత్య. జీవ్య. జీవ్య. అనుజీవ్య. సుబ్రహ్మణ్యం గారు అనుభవతి. అనుభవ్య. అనుభూయ. ఉత్తమం. తర్వాత అనుభూయ. ఓకే. తర్వాత మహాలక్ష్మి గారు పరిహరతి. పరిహృత్య. ఉత్తమం. స్వాతి గారు పరిణయతి. ఆల్రెడీ మనం చేసినవేనండి, మళ్ళీ వస్తున్నాయి అంతే. స్వాతి గారు పరిణయతి. పరిణీయ. సమ్యక్. సివిఎన్ సత్యనారాయణ గారు పరివేషయతి. పరివేష్య. సమ్యక్. కృష్ణమూర్తి గారు పరిశీలయతి. మోదయ కృష్ణమాచారి గారు. నేను అదే మరి వేరే ఎవరైనా పేరున్నారు. పరిశీల్య. సమ్యక్. సీత పరిశోధయతి. పరిశోధ్య. యా ఉండాలి. పరిశోధ్య. టివిఎన్ కుమార్ గారు ప్రసారయతి. ప్రసారయిత్వా. కాదండి, ప్రసార్య. ఓకే. సో మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, ఒకటి పుస్తకంలో ఆల్రెడీ మీకు ఇచ్చారు. ఓకే. బుక్లో ఇవన్నీ ఇచ్చారు, పాఠం కింద ఇచ్చారు, అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అలాగే మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒకసారి ఆన్సర్స్ చూసుకోండి, ఆన్సర్స్ చూసుకుని చేసుకోండి. ఓకే. గంటి గారు ప్రకాశయతి. ప్రకాశ్య. సమ్యక్. సత్యనారాయణ మూర్తి టి ప్రదర్శయతి. మోదీ అన్మ్యూట్ చేయాలండి. సత్యనారాయణ మూర్తి గారు
ప్రదర్శ్య సమ్యక్. శాంతిరాజు గారు ప్రక్షాళయతి. ప్రక్షాళ్య. మాధురి తుములూరి గారు ప్రహరతి. ప్రహరతి ప్రహృత్య. రోహిణి గారు నిర్దిశతి. నిర్దిశ్య ఉత్తమం. శారద గారు నిర్గచ్చతి. నిర్గత్య. రాజేశ్వరి గారు నిర్మాతి. నిర్మాయ. ప్రసాద్ గారు నిర్వాపయతి. నిర్వ్యాప్య. నిర్వాప్య. కనకదుర్గ గారు నిరీక్షతే. నిరీక్ష్య. నిరీక్ష సమ్యక్ ఉత్తమం. తర్వాత ఈ కింది చిన్న డౌట్ అమ్మా. చెప్పండి మహోదయ. నిర్మాతి అని ఉంది కదా, అవునండి. నాకు డౌట్ వస్తుందమ్మా. ఇప్పుడు ఈ మా అనేటువంటిది అనుస్వార స్థానంలో ఉంది కాబట్టి ఆ వర్గంలో డిఫరెంట్ గా వస్తుందేమో కదమ్మా. అనుస్వార స్థానంలో అంటే ఇప్పుడు పాప బాబా మా అనుస్వార స్థానం కదా, అందువల్ల ఇక్కడ డిఫరెంట్ గా వస్తా ఉంది. అదే మాది ఇక్కడ పరిణయతి కూడా అట్లే వస్తుంది చూడండి, టాటా డాడానా. లింక్ ఉంటుందా? అదే అలా ఏం కంపారిజన్ పెట్టుకోకండి. వాటి రూపాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే మీకు 10th చాప్టర్ లో మనకు తెలుస్తుంది కొన్ని ఎట్లా అంటే కొన్ని గణాలు ఉంటాయి. ఆ గణాల్లో కొన్ని ధాతువులు ఉంటాయి. వాటికి మళ్ళీ వేరే వేరే వికరణ ప్రత్యయాలు అవి ఇవి ఉంటాయి. వాటి రూపాలు కొంచెం డిఫరెంట్ అవుతూ ఉంటాయి. సో దానికేను అది మహోదయ అలా ఏముండదండి. అనునాసికం కాబట్టి ఇలా అని అలా ఏముండదండి. ఓకే, అది కరెక్ట్ రీజన్ కాదు దానికి. ఓకే, అది నిర్మాయ, నిర్వాప్య, నిరీక్ష. ఓకే, తర్వాత ఈ కింది వాటిని సంస్కృతంలోకి అనువదించండి. మహాలక్ష్మి గారు కొమ్మ నుండి ఆకులు రాలుతున్నాయి. శాఖాత్ పర్ణాని పతంతి. శాఖ అన్నది స్త్రీలింగం అండి. సో దానికి పంచమి ఏంటి? శాఖాయాః. శాఖాయాః పర్ణాని పతంతి. ఉత్తమం, సమ్యక్. స్వాతి జేబు నుండి డబ్బు పడుతున్నది. కోశాత్ ధనం పతతి. కోశాత్ ధనం పతతి. సివిఎన్ సత్యనారాయణ గారు నేను కుక్క వలన భయపడతాను. నేను భయపడనండి. బట్ ఆన్సర్ చెప్పండి. చెప్పండి. అహం శునకతః త్రాస్యామి. త్రాస్యామి. ఓకే, శునకాత్ అని కూడా అనొచ్చు. పంచమి విభక్తి కూడా వాడచ్చు. సమయం. కృష్ణమాచారి గారు పక్షము నెల కంటే చిన్నది. పక్షః మాసాత్ లఘుః. సమయం. పక్షః మాసాత్ లఘుః అంటే చిన్నది అని. సీత ఆవిడ సోమరితనం వల్ల పని చేస్తున్నది. చేస్తున్నదా చేయట్లేదా? చేయడం లేదు. ఓకే, చేయడం లేదు మేడం. ఓకే, ఇక్కడ పుస్తకంలో చేస్తున్నది అని ఉంది. ఓకే, ఎనీవే చేయట్లేదు అని తీసుకోండి. సా ఆలస్యాత్. పని అంటే కార్యం నా కరోతి. ఉత్తమం, సమ్యక్. ఓకే, సో ఇంకా టైం ఉంది. సో 9th లెసన్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి చూద్దాం ఎంతవరకు అవుతుందో. సో 9th లెసన్ పేజ్ నెంబర్ 181. ముందరగా సూక్తి. సో సూక్తిలో వికార హేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి స ఏవ ధీరాః. మళ్ళీ వికార హేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి త ఏవ
ధీరాహ. సో ఇక్కడ పద విభాగం ఏమీ లేదు. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి త అన్న దగ్గర తే అని ఉంటుంది. అంటే తే ఏవా దగ్గర సంధి జరిగింది కాబట్టి త ఏవా అని వచ్చింది. సో తే ఏవ ధీరాహ. సో ఇక్కడ ధీరులు ఎవరు అని చెప్తున్నాడు. ఎవరు అంటే వికారహేతౌ అంటే వికారాలు అంటే మార్పులు లేకపోతే ఏం చెప్పాలంటే దేన్నైనా చూసి టెంప్ట్ అవ్వకుండా ఉండడం. టెంప్ట్ అవ్వడము వికారము, టెంప్ట్ అవ్వకుండా ఉండడము వికారం కాకపోవడం అని అర్థం. కాబట్టి వికారహేతౌ అంటే టెంప్టేషన్ ఏదైతే ఉందో అది సతి విక్రియంతే. విక్రియంతే అంటే టెంప్ట్ అవ్వడము అని అర్థం. ఏషాం చేతాంసి న విక్రియంతే అంటే ఎవరి మనసు, చేతాంసి అంటే చేతః అంటే మనసు అని, చేతాంసి అంటే దాని యొక్క బహువచనం. సో ఎవరి మనసులు లేకపోతే ఎవరి మైండ్స్ అయితే టెంప్టేషన్కి మారకుండా ఉంటాయో వాళ్ళే ధీరులు అని అర్థం. తే ఏవ ధీరాహ అని. ఓకే, సో తెలుగులో ఏమి ఇచ్చారంటే మనకి అర్థము వికారము చెందటానికి తగిన కారణం ఉన్నప్పటికీ, కారణం అంటే వికారహేతౌ సతి. సతి అంటే అదొక ప్రయోగం అండి, వికారహేతౌ సతి అన్నది. కాబట్టి వికారహేతౌ సతి అంటే వికారానికి టెంప్టేషన్కి కారణం ఉన్నా కూడా ఏషాం చేతాంసి న విక్రియంతే ఎవరి మనసులైతే మారకుండా ఉంటాయో వారు ధీరులు అని. వికారము చెందటానికి తగిన కారణం ఉన్నప్పటికీ ఎవరి మనస్సు అయితే వికారం చెందదో వారే ధీరులు అని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ తర్వాత మనకి భాషాభ్యాసంలో ఇది కూడా ఒక కృదంతము. మనం ఇప్పుడు చదవబోయేది కూడా ఒక కృదంతము. తుమున్ ప్రత్యయాంత అంటారు. తుమున్ ప్రత్యయాంత అంటే ఏంటంటే ఇంతవరకు మనము 2 చూసాము. లెప్పు త్వా ప్రత్యయాంత అంటే చేసిన తర్వాత, ఒక పని చేసిన తర్వాత ఇంకో పని చేయడం అనంటూ వస్తే కనుక అప్పుడు త్వా ప్రత్యయాంత వాడాలి. తుమున్ ప్రత్యయాంత ఎప్పుడు వాడాలి అంటే మనము ఇప్పుడు కిమర్థానికి ఆన్సర్గా ఇందాక ఆవిడ అదే అడిగారు. 10 days శిబిరంలో ఇది ఆల్రెడీ వస్తుంది, బట్ అక్కడ ఇంత ఎలాబొరేట్గా చెప్పరు, మనకి ఇక్కడ ఎలాబొరేట్గా ఉంటుంది. సో కిమర్థం బాలకః కిమర్థం పాఠశాలం గచ్చతి అంటే మనకి ఇంతవరకు తెలిసింది బాలకః పఠనార్థం పాఠశాలం గచ్చతి అని చెప్పుకున్నాం, పఠనార్థం అని. సో దేనికోసం వెళ్ళాడు? చదవడానికి అని వెళ్ళాడు కదా. సో కాబట్టి మనం చదవడానికి అనేది పఠనార్థం అని చెప్పచ్చు, లేకపోతే పఠితుం గచ్చతి చదవడానికి. అది కూడా అర్థం సమానమైంది, అర్థంలో ఎటువంటి మార్పు లేదు, కానీ ఇది తుమున్ ప్రత్యయాంత అంతే తేడా. సరే, పఠితుం గచ్చతి, లేఖితుం గచ్చతి, లేకపోతే జ్ఞాతుం గచ్చతి, ఇట్లా తుమ్ అని వస్తుంది చివరిలో. తుమున్ ప్రత్యయాంతాల నుంచి తుమ్ మిగులుతుంది, తుమ్ము వస్తుంది. సో కాబట్టి ఇట్లా. సో ఇది కూడా ఈ తుమున్ ప్రత్యయాంత కూడా లెప్పు త్వా ప్రత్యయాంతాలుగానే అవ్యయం. ఇది కూడా దేనితోటి మారదు. కర్త ఒక్కడైనా, కర్త ఇద్దరైనా, కర్త బహువచనమైనా, లేదా కర్త స్త్రీలింగమైనా, నపుంసకలింగమైనా ఈ తుమున్ ప్రత్యయాంత శబ్దాలు, పదాలు ఏవైతే ఉన్నాయో అవి మారవు. అది బాలకః పఠితుం గచ్చతి అనొచ్చు, లేకపోతే బాలకాః పఠితుం గచ్చంతి అనొచ్చు, బాలికా పఠితుం గచ్చతి, బాలికాః పఠితుం గచ్చతి అని మనం దీన్ని సమానంగా అలాగే వాడచ్చు. కాబట్టి ఇవి తుమున్ ప్రత్యయాంత పదాలు. సో వాక్యాలు చూద్దాము. సహ విదేశం గంతుం ఇచ్చతి, అతడు విదేశానికి వెళ్ళటానికి. ఇక్కడ గంతుం అన్నదానికి అర్థం ఏంటంటే వెళ్ళటానికి అని అర్థము. ఇష్టపడుతున్నాడు, ఇచ్చతి అంటే ఇష్టపడుతాడు. ఏషః పఠితుం విద్యాలయం గచ్చతి, ఇతను చదవడానికి విద్యాలయానికి వెళ్తున్నాడు అని, చదవటానికి అని. ఇయం గీతం గాతుం ఉత్తిష్టతి, గాయతి గాతుం. సో పాడడం అన్నది వర్తమాన కాలము, గాతుం అంటే పాడడానికి. సో ఈమె గీతాన్ని పాడడానికి లేచి నిలబడింది అని. భక్త దేవం వందితుం దేవాలయం గచ్చతి, పూజించడానికి. సో వంద ధాతువుకి తుమున్ ప్రత్యయం పడితే వందితం. సో కాబట్టి ఈ తుమున్ ప్రత్యయాంత అన్నది ఆత్మనేపది అయినా, లేకపోతే
పరస్మైపది అయినా మనం దీన్ని జోడించవచ్చు. అర్థం సమానమైంది. సో భక్తుడు దేవునికి నమస్కరించడానికి దేవాలయానికి వెళ్తున్నాడు. అహం క్రీడితుం క్రీడాంగణం గచ్చామి, నేను ఆడడానికి క్రీడాంగణానికి వెళ్తున్నాను. అంబా పక్తుం మహానసం గచ్చతి. సో పక్తుం అంటే వండడానికి. ఓకే, సో కాబట్టి మహానసం అంటే ఇక్కడ కిచెన్ అని అర్థం. సహ ఖాదితుం ఉపహార మందిరం గచ్చతి, అతను తినడానికి, ఖాదితుం లేకపోతే ఖాదనార్థం అని మనం వేరే పదాలు కూడా అట్లా దాని సమానమైన వర్డ్. సా జయం ప్రాప్తుం వేగేన ధావతి, అతను గెలవడానికని తొందరగా పరిగెడుతున్నాడు. దేనికి? గెలవడానికి. జయం ప్రాప్తుం అని అర్థం. ప్రాప్తుం అంటే పొందడానికి. సర్వే చిత్రం ద్రష్టుం ఇచ్చంతి, అందరూ చిత్రాన్ని చూడటానికి ఇష్టపడతారు. వయం అరణ్యం ద్రష్టుం గచ్చామా, ద్రష్టం అంటే వాళ్ళు చూడడానికి. ఇక్కడ స్నానం కర్తుం జలమేవ నాస్తి, స్నానం చేయడానికి నీళ్లు లేవు. కర్తుం చేయటానికి, చేయడం కోసము అని అర్థం. సింహ జలం పాతుం నదీం గచ్చతి, సింహము జలాన్ని తాగడానికి, పిబతి పాతుం తాగడానికి అని. సహ స్నాతుం నదీం గతవాన్, అతను స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. అహం సంగీతం శ్రోతుం వినటానికి, సా కథాం లేఖితుం రాయడానికి, ఛాత్ర ప్రశ్నం ప్రష్టుం అడగడానికి, కహ దీర్ఘకాలం జీవితుం జీవించడానికి, పీత కథాం వక్తుం చెప్పడానికి, శీఘ్రం ఉత్థాతుం ప్రయత్నం కురు అంటే శీఘ్రం లేవడానికి, ఉత్థాతుం అంటే లేవడానికి. సా నూతనాం శాటికాం ధర్తుం అంటే వేసుకోవడానికి ఇష్టపడుతుంది. సో కాబట్టి కొన్ని వేరే పదాలు మనకి డిఫరెంట్గా ఉన్నవి ఇచ్చారు, అవి చూద్దాము నెక్స్ట్ పేజీలోనే 183 పేజ్ నెంబర్లో. సో కాబట్టి నయతి అంటే నేతుం. సో ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, కొంచెం వేరుగా ఉన్నవి ఇందాకటి రూపాల కంటే. పచతి పక్తుం, నమతి నంతుం, గాయతి గాతుం, పశ్యతి ద్రష్టుం, లిఖతి లేఖితుం, గచ్చతి గంతుం, మిలతి మేలితుం, పృచ్ఛతి ప్రష్టుం, పిబతి పాతుం, తిష్టతి స్థాతుం, యచ్చతి దాతుం. ఓకే, సో ఇవి కొన్ని తుమున్ ప్రత్యయాంత రూపాలు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, ఒక 2 సెకండ్స్ ఆగుతా. మహోదయ క్షమించాలండి, ఇందాక అడుగుదాం అనుకుని మర్చిపోయానండి నేను. ఇక్కడ దానం పుణ్య సంపాదనార్థం కరోతి అన్నాం కదండి, అక్కడ దానం కాకుండా వాచం అన్న కూడా అనొచ్చా అండి? ఏంటండి వాచం? వాచం అంటే అది ఇక్కడ వాచం అనే ఉందండి, అందుకని అడుగుతున్నాను. వకార ఆకారముల వా, చకార అకారముల చ, మక ము, వాచం. మకారం పొల్లు ఉందండి. వాచం పుణ్య సంపాదనార్థం అని ఇచ్చాడండి, అభ్యాసం 1లోనండి. ఓకే, నాకు గుర్తుందండి. అదే వాచం అని ఎందుకు ఇచ్చాడు? దానం బదులు పుణ్య సంపాదనార్థం. వాచం అంటే మాట్లాడడం, దేనికోసం అంటే పుణ్య సంపాదనార్థం. మేబీ అది కూడా తీసుకోవచ్చండి, తప్పేం లేదు అందులో, కరెక్టే. అది కూడా దానంకి అర్థం కాదు కదండి, ఇది దానము, ఇది సమానార్థం కాదు కదా. సమానార్థం కాదు, జస్ట్ వాచం అంటే మాట్లాడడం అని, వాక్కు అని అంతే, సమానార్థకాలు కాదండి. వస్తు మహోదయ. గురుగారు చెప్పండి. ఇంతకుముందు లెసన్ లో పృష్ఠ అంటే పాకు బండి రావద్దు అది. అవునండి, పృష్ఠ. ఇక్కడేమో పృష్ఠం, ఇక్కడ మామూలు రావద్దు. పృష్ఠ, అది పృష్ఠ అని, అది కరెక్టే. ఇక్కడ పృష్ఠం, ఇది కరెక్టే. రావద్దు రెండు చోట్ల ఒకే రా ఇవ్వచ్చు కదా. అక్కడ బండి రావద్దు, ఇక్కడ మామూలు రావద్దు. అక్కడ రుకారం అండి, అది బండి రావద్దు కదా, పృష్టం. రుకారం బండి రాని. సో రుకారం వేరు, రా వేరు కదండి, రెండు వేరు కదా. మేడం
ఇక్కడ అత్తసుడి ఆ అంటాం. వస్తుంది, అక్కడ ఊ వస్తుందండి. ఒక్క నిమిషం అండి మహోదయ. ఒక్కొక్కళ్ళు అండి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అడిగితేనే నేను చెప్పగలుగుతాను. అందరూ ఒకసారి మాట్లాడితే నేను చెప్పలేను. మహోదయ మీ ఇప్పుడు డౌట్ మామూలు రావత్తు ఇచ్చి ఉకారం ఇవ్వచ్చు. అలా కాదండి, లేదు లేదు. దాని బదులు అవును, నాకు ఈ అర్థమైంది. వటరసుడి ఎందుకు ఇచ్చారు అని. ఓకే. సో అక్కడ అక్కడ రుకారమే రావాలండి అది. ఓకే. అది మాత్ర అది. ఇక్కడేమో ప్రలో ప రా వచ్చింది. రుకారం లేదు ఇక్కడ. అక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అక్కడ ప్రూలో ప్రా రాసి రుకారం రాయొచ్చు కదా అని ఆ, అడుగుతున్నారు. ఆమ్, దృష్ట్వా కూడా అంతే. అక్కడ దృష్ట్వా, ఇక్కడ ద్రష్టుం. అవునండి. ఓకే. ఇక్కడ కూడా మామూలు రా లేదు ఎత్తేస్తే సరిపోతుంది. అదే అవన్నీ కూడా మళ్ళీ మనకేంటంటే డెరివేషన్స్‌లో అవి ఎలా వచ్చినాయి అన్నది అక్కడ ప్రూవ్ అవుతుందండి. అది ఎందుకు అలా రాయకూడదు అన్నదానికి ప్రస్తుతం సమాధానం నా దగ్గర కూడా లేదండి. ఓకే. యాహ్! బట్ అది ఇక్కడ ఇచ్చింది మాత్రం రూపాలు ఇలాగే రాయాలి. ఇవి కరెక్ట్ రూపాలు. మనకి అష్టాధ్యాయిలో కూడా ఇదే ఉంటుంది. కాబట్టి అదే ప్రమాణం మనకి. ఓకే. యాహ్! అలాగే. ఓకే. రైట్. ఇంకేదైనా ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఓకే. సో తర్వాత కింది వాక్యాలను గమనించండి. బాలకః అధ్యయనం కరోతి. బాలకుడు అధ్యయనం చేస్తున్నాడు. మునిః మేడం చెప్పండి. ధ్యా అన్నది ఇలా రాయొచ్చా? ఎలా? అంటే ఏది కరెక్ట్ ఇందులో? ఇది మీది కనిపించట్లేదండి. అంటే మీకు ధ్యా రాయాలా? ఆ, విద్యలో ధ్యా రాయాలా? అవును. ఆ విద్యలో ధ్యా ఎలా రాస్తారంటే మీరు ధా రాస్తారు కదా! ధరతి ఆ ధా లాగానే ఉంటుంది. ఇప్పుడు పైన గీత ఉంటుంది. పైన గీత ఉండి మీకు ధా లాగా రాయాలి. అది ధ్యా. యావత్తు పెట్టకూడదు. యా ఒత్తంటే దా రాసి యా రాయొచ్చు. దా రాయొచ్చా? రాసి అలంత రెండు. రాసి యా రాయొచ్చు. బట్ యూజువల్లీ బుక్స్ అన్నిట్లో మీకు అలా ఉండదండి. మీరు బుక్స్‌లో ఎలా నేను ఉంటది? నేను చెప్పాను. ఇక్కడ రాశాను చూడండి మేడం, కొంచెం నేను చెప్తాను. ఆ! వాళ్ళు రాసింది ఏమంటే మామూలు దా, ప్రాణాక్షరం దా కాదు, మామూలు దా అండ్ విద్య. విద్య. అవునండి. ఒక్క కింద నిమిషం. రాసుండేది ప్రాణాక్షరం హాఫ్ దా, ధ్యానం. కాదు ఆవిడ అడిగేది అది కాదండి. నేను ఇక్కడ ఒక్క నిమిషం. వాళ్ళు రాసింది అదే, అలాగే రాశారు. నేను ఒక్క నిమిషం చూపిస్తాను మహోదయ్. మీరు ఒకసారి మ్యూట్ చేయండి. ఓకే. సో మీకు కావాల్సింది ధ్యా కదండి విద్యలో. అవునవును. ఇది అన్ని పుస్తకాల్లో యూజువల్లీ కూడా ధ్యా ఇలా రాస్తారండి. ఓకే. మామూలుగా మనకి ఒకవేళ అది కంఫర్టబుల్ కాదు, రాయలేము అంటే ధ్యా అని ఇలా కూడా రాయొచ్చు. కానీ మీకు ఈ ఫార్మ్ అలవాటు చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే బుక్స్‌లో కానీ, ఎక్కడైనా కథల్లో కానీ, ఎక్కడ చూసినా మీకు ఇదే రూపం ఉంటుందండి. ఇలాగ. ఇంకోటి ఇందాక ఆయన అంటున్నది ధరణి రాయాలంటే ఇలా రాయాలి. సారీ ఇలాంటే ఒక్క నిమిషం. ఇది ధారణ, ధరణి. ఇది ఇది ఈ రెండిటికి తేడా అదండి. ఓకే. సో దీనికి ఇలా రౌండ్ వస్తుంది ముందర. ఓకే. ఇదేమో ఇలా లైన్ వస్తుంది. కనిపించడానికి మీకు 2 సమానంగా కనిపిస్తే కానీ సమానం కాదవి. 2 వేరు. ఓకే. ధన్యవాదాలు. ఓకే. మేడం చెప్పండి. అప్పుడు ఆవిడ అడిగిన దానికే మనం ఎగ్జాంపుల్ అధ్యాపక్ తర్వాత విద్యార్థి ఇవి రెండు విడివిడిగా తీసుకోవచ్చు కదా. ఒకటి ఫస్ట్ దా, రెండోది సెకండ్ దా కిందకు వస్తుంది, అంతే కదా? సెకండ్ కాదండి. అంటే అధ్యాపకులో ధా అది. ఓకే. విద్యార్థిలో ధ్యా, యా 2 అక్షరాలు అవి. ధా అన్నది ఒకటే అక్షరం. యా అన్నది సంయుక్తాక్షరం. 2 అవునవును మేడం. అంటే ఒత్తు మనం రాస్తున్నప్పుడు ఆ సంయుక్తాక్షరంలో సగం రాస్తాం కదా. అదే అండి ఇప్పుడు చెప్పింది అదే. సగము రాయొచ్చు అండ్ యా అని. కానీ మీకు రాయడము మీకు ఫాస్ట్‌గా అది కష్టమవుతుంది.
అలాగే books అన్నిట్లో కూడా మీకు విద్య అని రాసినప్పుడు ద్యా ఒకే సంయుక్తాక్షరంగా ఇచ్చారు. సో మీకు ప్రాక్టీస్ ఇప్పటి నుంచే చేసుకుంటే కనుక ఈజీ అవుతుంది. మీరు అది రాసినా కరెక్టే, ద అండ్ యా. అంటే నేను అడిగేది, సారీ మేడం, నేను అడిగేది ఈ 2 వర్డ్స్ లో ఒకటే ధ్యా వస్తుందా అని అడుగుతున్నాను. అధ్యాపక్ లో వచ్చే ధ్యా, తర్వాత విద్యార్థిలో వచ్చే ధ్యా రెండు కాదండి, 2 వేరు. రెండు వేరు. అది అడుగుతున్నాను నేను. 2 వేరండి. అక్కడ దా వచ్చింది, ఇక్కడ ద్యా. ధ్యా, యా అంతే. అదే డిఫరెన్స్ ఇక్కడ అడుగుతున్నాను. అధ్యాపకులో ధ సగము యా వచ్చింది. ఓకే, ఇక్కడ ద అండ్ యా. ఇప్పుడు అర్థమైంది ప్రశ్న. అక్కడ ధా వచ్చింది, ఇక్కడ దా వచ్చింది. రెండిటికి. ఓకే, థ్యాంక్ యూ మేడం. చెప్పండి. మరి భక్తాలో కా కూడా 2 రకాలుగా రాస్తున్నాం. ಮತ್ತೆ రాజేశ్వరి గారు, ఈ రాయడం అన్నది మనకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో నెక్స్ట్ క్లాసులోనో ఖాళీ ఉన్నప్పుడు తీసుకుందాం. ప్రస్తుతం పాఠం మొదలు పెట్టాను. ఈ పాఠం పూర్తి చేసిన తర్వాత ఓకే రైట్, ఎందుకంటే పాఠం ఉండిపోతుంది మనకి. ఇది పూర్తి చేస్తే నేను మీకు ఎక్సర్సైజ్ హోంవర్క్ ఇవ్వచ్చు. రైట్, సో కాబట్టి ఇప్పుడు వాక్యాలు చదువుతాను. నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అడగండి దయచేసి. ఎవరో అందరూ మ్యూట్లో ఉండండి. బాలకః అధ్యయనం కరోతి, బాలకుడు అధ్యయనం చేస్తున్నాడు. మునిః ఉపదేశం కరోతి, ముని ఉపదేశం చేస్తున్నాడు. విక్రయికః విక్రయణం కరోతి, అమ్మేవాడు అమ్మకం చేస్తున్నాడు. పాచకః పాకం కరోతి, వంటవాడు వంట చేస్తున్నాడు. చోరాః పలాయనం కృతవంతః, దొంగలు పారిపోవటం చేశారు. సహ శయనం కృతవాన్, అతను పడుకున్నాడు. జనాః సమ్మానం కృతవంతః, జనాలు సమ్మానం చేశారు. సేవిక సమ్మార్జనం కరోతి, అంటే పని మనిషి ఊడ్చుతున్నది అని. ధార్మిక సేవాం కరోతి, ధార్మికుడు సేవ చేస్తున్నాడు అని. స ఉత్ప్రేక్షాం కరోతి, అతను ఊహిస్తున్నాడు అని. సా ఉపయోగం కరోతి, ఆమె ఉపయోగం చేస్తోంది. గ్రామీణ సంచయం కరోతి, గ్రామీణుడు పొదుపు చేస్తున్నాడు. యాక్చువల్గా సంజయం కాదు, సంచయం అని ఉండాలి. పొదుపు అంటే సంచయం. సంజయం కూడా పొదుపు అని కాదు. ఓకే, సంచయం కరోతి అంటే పొదుపు చేస్తున్నాడు. ఏషః భోజనం కరోతి, ఈతను భోజనం చేస్తున్నాడు. కృషికః సంగ్రహం కరోతి, అంటే కృషికుడు రైతు పోగు చేస్తున్నాడు, పొదుపు చేస్తున్నాడు అని కూడా అనొచ్చు సంగ్రహం అంటే. అధ్యాపక భత్సనం కరోతి, అధ్యాపకుడు బెదిరిస్తున్నాడు. సో ఎందుకు ఈ వాక్యాలు ఇచ్చారు అంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క వాక్యంలో చూస్తే కనుక మనకి రెండు పదాలు కనిపిస్తున్నాయి. ఎలా అంటే అధ్యయనం కరోతి, ఉపదేశం కరోతి, విక్రయణం కరోతి, పాకం కరోతి, పలాయనం కృతవంతః, శయనం కృతవాన్, ఇట్లా రెండు కనిపిస్తున్నాయి. సంగ్రహం కరోతి, భర్సనం కరోతి. సో వీటికి ఏంటంటే పైన ఉన్ని వాక్యాల్లో అధ్యయనం శయనం మొదల శబ్దాలు కరోతి అనే క్రియాపదంతో కలిపిన మొత్తం క్రియను సూచిస్తున్నాయి. సో ఒకవేళ కనుక ఇక్కడ మధ్యలో పదం అధ్యయనం అనే పదం లేకపోతే బాలకః కరోతి అంటే సంపూర్ణం అవదు. అధ్యయనం కరోతి లేకపోతే ఉపదేశం కరోతి అన్నప్పుడే అది పూర్తి క్రియని మనకి తెలుపుతుంది. సో వీటిని ఏమంటారంటే అధ్యయనం కరోతి, ఉపదేశం కరోతి, విక్రయణం కరోతి. సో ఇవి ఖండంగా అంటే బ్రేక్ చేయబడేటువంటి క్రియాపదాలు. అంటే 2 ఖండాలుగా ఉంది కదా, ఉపదేశం కరోతి, అధ్యయనం కరోతి, పలాయనం కరోతి అని రెండుగా ఉన్నది. దీనికి ఒక అఖండ క్రియాపదం ఉంటుంది. అంటే రెండిట్లు కలిపి ఒకే క్రియాపదం ఉంటుంది. అది ఎట్లా అంటే అధ్యయనం కరోతి అంటే అధీతే, ఉపదేశం కరోతి అంటే ఉపదిశతి, విక్రయణం కరోతి విక్రీణీతే. అట్లా ఒకే పదము మనకి ఒకే అఖండమైనటువంటి క్రియాపదం ఉంటుంది. దాన్ని మనం కావాలంటే బ్రేక్ చేసుకుని వాడుకోవచ్చు. సో ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే మనకి కరోతి అన్నది ఒక క్రియాపదం తెలిస్తే కనుక దాంతో మనం జోడించి ఏ క్రియనైనా సూచించవచ్చు. స్నానం కరోతి, దానికి అఖండ పదము స్నాతి. పూజాం కరోతి, పూజనం కరోతి, లేకపోతే పూజయతి. సో ఇట్లా రెండు పదాలుగా ఉన్నదాన్ని ఒకటే క్రియాపదంగా మనము చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా ఉంటుంది అలా. సో బాలకః పుస్తకం అధీతే, బాలకః. సో ఇది కొంచెము ఓకే, ఇది కొంచెం ఎలాబరేట్గా చెప్పాలి.
ఓకే. ఫస్ట్ 3 వాక్యాలు చెప్తాను చూద్దాం. సో బాలకః పుస్తకం అధీతే. సో ఎప్పుడైతే మనం అఖండ క్రియాపదం వాడతామో అంటే బ్రేక్ చేయనటువంటి క్రియాపదం వాడతామో అప్పుడు దానికి కర్మపదం ఏదైతే ఉందో అది ద్వితీయ విభక్తిలోనే వస్తుంది. బాలకః పుస్తకం అధీతే. సో అధీతే అన్నది క్రియాపదము. ఏం చదువుతున్నాడు, ఏం అధ్యయనం చేస్తున్నాడంటే దేన్ని చేస్తున్నాడంటే పుస్తకాన్ని. సో పుస్తకం అన్నది ఇక్కడ కర్మపదం. బట్ ఎప్పుడైతే మనం అధీతే అన్న క్రియాపదాన్ని 2గా బ్రేక్ చేసామో అంటే అధ్యయనం కరోతి అని చేసామో అప్పుడు ఏదైతే కర్మపదం ఉన్నదో పుస్తకం అన్నది అది షష్ఠీ విభక్తిలోకి మారుతుంది. పుస్తకస్య. సో కాబట్టి బాలకః పుస్తకస్య అధ్యయనం కరోతి. బాలకః పుస్తకస్య అధ్యయనం కరోతి. సో బ్రేక్ చేసినప్పుడు ఒక క్రియాపదాన్ని 2గా చేసినప్పుడు ఏదైతే మనము అఖండ క్రియాపదం వాడినప్పుడు కర్మపదం ఉంటుందో అది ఇక్కడ షష్ఠీ విభక్తిలో వస్తుంది. ఓకే. సో ఇంకొక ఉదాహరణ, మునిహి సత్యం ఉపదిశతి. ముని సత్యాన్ని ఉపదేశించాడు. సో ఇప్పుడు మనం సత్యాన్ని ఇప్పుడు మనం ఉపదిశతిను ఉపదేశం కరోతి అని తీసుకుంటే కనుక దేని యొక్క ఉపదేశం చేశాడు? సత్యస్య. అప్పుడు సత్యం అన్నది షష్ఠీ విభక్తిలోకి మారి సత్యస్య ఉపదేశం కరోతి అని మారుతుంది. విక్రయికః ఫలం విక్రీణీతే. సో అమ్మేవాడు ఫలాన్ని అమ్మాడు అని. సో కాబట్టి ఇప్పుడు విక్రయణం కరోతి అని కనుక బ్రేక్ చేస్తే దాన్ని అప్పుడు దేని యొక్క విక్రయణం చేశాడు అంటే ఫలస్య విక్రయణం కరోతి. విక్రయికః ఫలస్య విక్రయణం కరోతి అని అక్కడ ఫలం అన్నది మొదటి వాక్యంలో కర్మపదం ద్వితీయ విభక్తిలో ఉంది, 2వ వాక్యంలో అది షష్ఠీ విభక్తిలో ఉంది. సో ఇట్లా మారుతాయి అన్నమాట. సో అదే కింద కూడా వాక్యాల్లో ఇచ్చారు. కర్మపదానికి ద్వితీయ, అక్కడే అలాగే బ్రేక్ చేసినప్పుడు దాన్ని అక్కడ కర్మపదానికి షష్ఠీ అని. సో కపిహి వనం నాశయతి. కపిహి వనస్య నాశనం కరోతి. వనం అన్నది కర్మపదము ద్వితీయలో వచ్చింది. అదే మనకి ఇక్కడ నాశనం కరోతి అన్న దగ్గర షష్ఠీ రావాలి కాబట్టి వనస్య నాశనం కరోతి. జనాః సజ్జనాన్ ప్రశంసంతి. సజ్జనాన్ అన్నది కర్మపదము ద్వితీయ బహువచనంలో వచ్చింది. దానిని ఇప్పుడు మనం 2వ వాక్యంలో తీసుకుంటే షష్ఠీ బహువచనంలోకి తీసుకెళ్ళాలి. ఇప్పటి వరకు మనం అన్ని ఏకవచనంలో ఉన్న కర్మపదాల్ని షష్ఠీ ఏకవచనంలోకి మార్చాం. ఇది బహువచనంలో ఉంది కాబట్టి మనం షష్ఠీ బహువచనం కాబట్టి జనాః సజ్జనానాం ప్రశంసాం కుర్వంతి. ఇప్పుడు రామ రామాణం, అలాగే జనాః సజ్జనాః సజ్జనానాం అని రావాలి. పరీక్షకః గుణం పరీక్షతే. గుణం అన్నది ఇక్కడ కర్మపదం ద్వితీయ ఏకవచనంలో వచ్చింది, ఇది షష్ఠీ ఏకవచనం. పరీక్షకః గుణస్య పరీక్షాం కరోతి. సో నాశయతి నాశనం కరోతి, ప్రశంసంతి ప్రశంసాం కుర్వంతి, గుణం పరీక్షతే గుణస్య క్షమ్యతాం పరీక్షతేకి పరీక్షాం కరోతి. కార్యశీలః సాధనం ఉపయుంక్తే. ఉపయుంక్తే అంటే ఉపయోగం చేశాడు, ఉపయోగం కరోతి అని అర్థం. కార్యశీలః సాధనస్య ఉపయోగం కరోతి. సాధనం అన్నది నపుంసకలింగ పదము, కర్మపదము ద్వితీయలో ఉంది. అదే మనకి 2వ వాక్యంలో సాధనస్య అని వచ్చింది. అధ్యాపకః వ్యాకరణం అధ్యాపయతి. అధ్యాపయతి అంటే అధ్యాపనం కరోతి అని విడగొట్టవచ్చు దాన్ని. అధ్యాపకః వ్యాకరణస్య అధ్యాపనం కరోతి. సహ ద్వారం దధాతి. పిధానం కరోతి అంటే ఓపెన్ చేశాడు అని. సో క్షమ్యతాం క్లోజ్ చేశాడు అని. సహ ద్వారస్య పిధానం కరోతి. సో ద్వారం అన్నది కర్మపదం అయింది మొదటి వాక్యంలో, ద్వితీయలో ఉంది. ఇక్కడ షష్ఠి వచ్చింది ద్వారస్య. నిర్ధనః ధనం సంచినోతి. సంచయనం. ఓకే, సంచయనం అంటే
కూడగట్టుకోవడం లేకపోతే సేవ్ చేయడం అని. సో సంచయం కరోతి, సా వీణాం అభ్యస్యతి, సహ వీణాయాః అభ్యాసం కరోతి. అభ్యస్యతి అంటే అభ్యాసం చేయడం అని అర్థం. సో వీణాం అన్నది స్త్రీలింగము, ద్వితీయ ఏకవచనము, దానికి షష్ఠి ఏకవచనము. వీణాయాః అభ్యాసం కరోతి. కర్మకర సస్యం సించతి. ఇక్కడ సంచినోతికి సించతికి తేడా ఉందండి. సంచినోతి అంటే సేవ్ చేయడము, సించతి అంటే నర్చర్ చేయడము, పెంచడము అని అర్థము. సో కాబట్టి ఇక్కడ సస్యాన్ని పెంచుతున్నాడు అని అర్థము. కాబట్టి సస్యస్య సేచనం కరోతి. తెలుగులో కూడా ఉన్నట్టుంది సేచనం అని. సో సేచనం చేస్తున్నాడు అని. నాటడం కాదా? ఏమండి? నాటడం కాదా సించతి అంటే? సించతి అంటే మొక్కల్ని నాటడాన్ని మామూలుగా సించతి అంట. అన్నీ వస్తాయండి. అంటే ఫార్మింగ్ లో అంటే మన అన్ని ప్రక్రియలు కూడా సేచనంలోనే వస్తాయండి. నాటడము, దున్నడము ఇవన్నీ కూడా అందులోనే వస్తాయి. సో సస్యాల్ని పెంచుతున్నాడు అని తీసుకోవచ్చు మనం సించతి అంటే. సేచనం కరోతి. చూద్దాం, నేను చూస్తానండి మళ్ళీ ఒకసారి. ఓకే. నాయకః జనాన్ ప్రోత్సాహయతి. నాయకః జనానాం ప్రోత్సాహనం కరోతి. సో ప్రోత్సాహతి, ప్రోత్సాహనం కరోతి. సభ్యః వాదం ఉపస్థాపయతి. సభ్యః వాదస్య ఉపస్థాపనం కరోతి. आपणिकः पुस्तकं विक्रीणीते. सो पुस्तकस्य विक्रयणं विक्रीणीते विक्रयणं करोति. छात्रः नियमम् उल्लङ्घते. उल्लङ्घनं करोति. ఉల్లంఘించడం అంటే క్రాస్ చేయడం, ఒబే చేయకపోవడం. దుష్టః సజ్జనం వంచయతే. వంచయతే అంటే వంచడం, మోసం చేయడం. సో దుష్టః సజ్జనస్య వంచనాం కరోతి. సో కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే స్త్రీలింగంగా మారుతున్నాయి. వంచన, ప్రశంస, అలా. ప్రోత్సాహనం నపుంసకలింగం, ఉపస్థాప కొన్ని నపుంసకలింగం ఉంటే కొన్ని స్త్రీలింగంలో ఉంటాయి. సో గృహస్థః అతిథిం అనురుణద్ధి అంటే అనురోధం కరోతి. సో గృహస్థః అతిథేః అనురోధం కరోతి. అనురోధం కరోతి అంటే ప్రార్థిస్తున్నాడు అని అర్థం. ఓకే. సో పుస్తకస్య అధ్యయనం, గ్రంథస్య పఠనం, ద్వారస్య పిధానం, పాఠస్య స్మరణం, ధనస్య సంచయః, గుణస్య పరీక్ష, నియమస్య ఉల్లంఘనం, వాదస్య ఉపస్థాపన. సో ఇవి ఇలా వేరు చేసి రెండు క్రియాపదాల్ని మనము వాడచ్చు. సో ఇక్కడతో ఆపుతానండి. నెక్స్ట్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పటికి ఇదే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ క్లాస్లో మిగతాది. అవును మహోదయ, చాలా కఠినంగా ఉందండి ఇది. కఠినంగా లేదు, కొంచెం కాన్సెప్ట్ కొత్తది కదా, అందుకని అలా అనిపిస్తుంది. సో అందుకని మిగిలిన పాఠాలన్నీ ఒకసారి మీరు చెప్పినప్పుడు మాకు కొంచెం 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 అర్థం అయ్యావండి. ఇదైతే మాత్రం 10% కూడా కొంచెం కష్టంగానే ఉందండి. మీకు ఎక్కడ అర్థం కాలేదో నెక్స్ట్ అంటే ఇప్పుడు నేను మీకు చెప్పకుండా లెసన్ మొదలు పెట్టేసాను, అందుకనే నేనేమంటలేదు. నెక్స్ట్ క్లాస్కి లెసన్ చదువుకుని రండి, మీకు కొంచెం అర్థం అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. అస్తు మహోదయ. మొత్తం వాక్యాలన్నీ కాకపోయినా అట్లీస్ట్ కాన్సెప్ట్ వైజ్ ఒకసారి మళ్ళీ రిపిటేషన్ చేద్దాం. ఓకే. లెసన్ మాత్రం తప్పకుండా చదువుకుని రండి నెక్స్ట్ క్లాస్కి. లెసన్ చదవకపోతే మీకు ఏం అర్థం కాదండి, కొంచెం టఫ్గా ఉంటుంది. ఓకే. సో చదువుకుంటాం. మేడం అతిథి ఏంటండి? ఇకారాంత స్త్రీలింగం కింద వస్తుందండి? పుల్లింగం అండి. ఇకారాంత పుల్లింగం అతిథి. హరి శబ్దంలాగా. హరి శబ్దంలాగా, అవునండి, కరెక్ట్. ఓకే, చెప్పండి. జనాః సజ్జనాన్ ప్రశంసంతి. ఆ ఒక్క దగ్గరే కుర్వంతి ఎందుకు వచ్చింది? మీరు చెప్పండి ఎందుకు వచ్చింది అంటే బహువచనం. జనాహ బహువచనం కదా, అందుకని అంతే. అంతే. ఓకే. జన అంటే కరోతి అని వచ్చేది, జనాహ అని ఉంది కాబట్టి కుర్వంతి అని వచ్చేది, అంతే. ఓకే. సో విభక్తి టేబుల్స్ ఎంతవరకు చదివారు అందరూ? వచ్చినాయా?
లెసన్స్ కూడా అయిపోతున్నాయి. మనకి 8th లెసన్ అయిపోయింది, 9th లోకి వచ్చాం ఆల్రెడీ. ఒక్కో లింగానికి 2-3 2-3 ప్రాక్టీస్ రామ హరి రామ హరి గురు వచ్చినాయా పూర్తిగా? ఉకారం వరకు. అంటే ఏ లెసన్ మనకు యాక్చువల్లీ ఈ బుక్ లో ఎలా ఇచ్చారంటే ఒక్కో లెసన్ లో ఒక్కో విభక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అవునండి, అది అది చాలా ఈజీ అయిపోతుంది నేర్చుకోవడం. అది ఈజీ అండి. బట్ కానీ యాజ్ ఏ మొత్తం టేబుల్ రట్టా కొట్టాలి. అది నేర్చుకోవాలి. రామ రామ అది మాత్రం వచ్చేసాం, చిన్నప్పటి నుంచి గుర్తుంది. అది ఒక్కటే గుర్తుంది. అదొక్కటే గుర్తుంటే అవునండి. ఇప్పుడు మొత్తం అన్ని విభక్తులు రావాలి, 7 విభక్తులు సంబోధనతో కలుపుకొని అన్ని రావాలండి. ఎందుకంటే మనకి మొత్తం అన్ని ఉన్నాయి కదా వాక్యాల్లో వాడడానికి. ఇప్పుడు లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవ్వాలంటే అవన్నీ రావాలి మనకి, వొకాబులరీ పెరగాలంటే. కాబట్టి లెసన్ వైజ్ నేర్చుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పినట్టుగా విభక్తి రూపాలు ఏవైతే టేబుల్స్ ఉన్నాయో అవి అచ్చంగా అలా నేర్చుకుంటే మీకు ఇంకా అడ్వాంటేజెస్. ఎందుకంటే లాంగ్ రన్లో మీకు కావాలి, అది సో రావాలి కాబట్టి నేర్చుకోవాలి. ఓకే, సరేనా అండి? తర్వాత అలాగే మనకి ఏవైతే క్రియాపదాలు రూపాలు ఉన్నాయో పరస్మైపది, ఆత్మనేపది అన్నిట్లోనూ నేర్చుకోవాలి, అన్నీ కూడా. ఓకే, మహోదయ్ మీరు చెప్పారు కదా కొన్ని విభక్తులు, అవి అయితే చాలా మొత్తం అంతా అన్ని విభక్తులు నేర్చుకోవాలి అంటే కొన్ని మీరు స్పెసిఫిక్ గా చెప్పారు కదా, రామ శబ్దం, గురు శబ్దము, గౌరీ శబ్దము, అలా అవి నేర్చుకుంటే చాలండి. ఇప్పటికి అంటే ప్రవేశ లెవెల్కి అంతవరకు చాలు. మిగతావి తర్వాత, మిగతావి కూడా నేర్చుకోవాలి, బట్ ఇప్పుడు ఇమీడియట్గా అక్కర్లేదు. ఫస్ట్ ఇవి నలిగితే కనుక మీకు బాగా, అప్పుడు మిగతావి నేర్చుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఫస్ట్ ఇదే కష్టమైతే మీకు అన్నీ నేను ఒకసారి చదవమని చెప్తే మీకు అప్పుడు ఏమీ అర్థం కాదు. అందుకనే మీకు స్పెసిఫిక్గా కొన్ని చెప్పాను నేను చదవమని. ఓకే, సో అలా చదవండి. మ్యామ్, నేను దుర్గా, నా పేరు కనుక. ఈ శబ్దాలు ఈ 11th చాప్టర్ లో ఉన్నాయి కదా మ్యామ్, 226 అవేనా మ్యామ్? అదే పేజ్? అవునండి, అదే చెప్పాను ఆల్రెడీ. కొత్తగా వచ్చారా క్లాస్లో? మ్యామ్ నేను కనకదుర్గాను మ్యామ్, నేను కొత్తగానే వచ్చాను మ్యామ్, కొద్దిగా మిడిల్ లోంచి వచ్చాను మ్యామ్ నేను. ఓకే, సో మీకు తెలుసా ఏమేమి చదవాలో? నేను లిస్ట్ తెలీదు మ్యామ్ నాకు, అందుకే అడుగుతున్నాను. నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి గ్రూప్లో, మళ్ళీ పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. అది ఓకే మ్యామ్. నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఇవాళ మండే కదా, సో ఫ్రైడే క్లాస్ ఉంటుంది. సో ఫ్రైడే అడగండి, ఒకవేళ మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే అందులో. ఓకే ఓకే, సో ఒక క్లాసు మనము నేను మీకు ఎప్పటి వరకు టైం ఇస్తున్నానంటే ఈ నెలాఖరు వరకు, డిసెంబర్ నెలాఖరు. ఓకే, డిసెంబర్ నెలాఖరుకి 99% మనకి అన్ని చాప్టర్స్ అయిపోతాయి, 10th చాప్టర్ కూడా అయిపోతుంది. సో డిసెంబర్ లాస్ట్ వీక్లో ఫ్రైడే ఏదైతే ఉందో ఆ రోజు ఓన్లీ విభక్తులు అండ్ ఓన్లీ క్రియారూపాలు. అందరినీ అడుగుతానండి, ఎక్కడ ఎవరిని ఏం అడుగుతానో నేనేం చెప్పాను. ఓకే, సో ఏవేవైతే మీకు టేబుల్స్ చదవమని చెప్పానో అవి అన్నిట్లోంచి, ఓకే, పుల్లింగం అవ్వచ్చు, స్త్రీలింగం అవ్వచ్చు, నపుంసకలింగం అవ్వచ్చు, సర్వనామ శబ్దాలు అవ్వచ్చు 3 లింగాల్లోనూ, లేకపోతే అస్మశబ్దము, యుషం ఏవైనా అవ్వచ్చు. అలాగే వర్తమాన కాలంలో ఆత్మనేపది, పరస్మైపది, భవిష్యత్ కాలంలో ఆత్మనేపది, పరస్మైపది, భూతకాలంలో పరస్మైపది, ఆత్మనేపది, అలాగే ప్రార్థన దాంట్లో అవి అన్ని ఏ క్రియారూపాల్లో ఏ పదమైనా అడగచ్చు, అలాగే విభక్తి రూపాల్లో కూడా ఏ పదమైనా అడగచ్చు. రామశబ్దం ఉంటే రామ అడుగుతాననే ఏం లేదు, గోవిందా కూడా అడగచ్చు. కాబట్టి థరోగా చదవండి ఈ నెలాఖరు ఫ్రైడే వరకు, లాస్ట్ ఫ్రైడే క్లాస్ గుర్తుపెట్టుకోండి, అందరూ నోట్ చేసుకోండి. ఓకే, అందరినీ అడుగుతాను, అందరూ నమస్తే మేడం, ఇప్పుడే మొదలెట్టాం. అవన్నీ చెప్పగలనా మేడం? విభక్తుల వరకు ఓకే, ట్రై చేస్తాను మేడం నేను. ట్రై చేయండి. టైం ఇచ్చింది చాలా టైం ఉంది, ఇవాళ ఇంకా 8వ తారీఖు. ఈ నెలాఖరు అంటే ఇంకా 22 రోజులు ఉన్నాయి. లాస్ట్ ఫ్రైడే ఏమైందో నాకు గుర్తులేదు. డిసెంబర్ 26 క్రిస్మస్ నెక్స్ట్ డే, 26 డిసెంబర్ 26. ఓకే, సో 26వ తారీఖు
మీరందరూ చదువుకొని వస్తేనే మీకే అడ్వాంటేజ్ అండి. నాకేం దానివల్ల లాభం లేదు. ఓకే. దాన్ని బట్టి ఎగ్జామ్ రాయొచ్చో రాయకూడదో తెలిసిపోతుంది. లేదు అదేం లేదండి. అందరూ రాయొచ్చండి. అన్నీ వచ్చేస్తాయి అదేం లేదు. అందుకోసం కాదండి. ఎందుకంటే అట్లా టైమ్ ఫ్రేమ్ ఉంటే మనం చదువుతాం. ఎవరైనా అంతే. అవును మేడం, అది మీరైనా కరెక్ట్. నాకు పరీక్ష ఉందంటేనే నేను చదువుతా. లేకపోతే నేను చదవను కదా! చదవచ్చులే అని వదిలేస్తాం. సో, అలా చెప్పింది ఎందుకంటే చదువుతారు. ముందరే ఫిబ్రవరి కంటే ముందరే ప్రిపేర్ అయ్యారనుకోండి మీరు. అప్పుడు మీకు అప్పుడు లెసన్స్ చదవండి మీరు, ఎంత ఈజీగా ఉంటుందో మీకు. ఒకసారి విభక్తి టేబుల్స్‌ను లకారాలు వచ్చిన తర్వాత క్రియారూపాలు లెసన్ చదివితే ఈజీగా అర్థం అవుతుంది. ఓకే. సో మీరు 20 చెప్పారు కదా, ఇప్పుడు ఈ ఫస్ట్ చాప్టర్ లో ఎగ్జామ్స్ కి అన్ని 20 చదువుకోమంటారా? అది మన ఏమండి? విభక్తులు 20 టేబుల్స్ ఇచ్చారు మేడం మహోదయ. అన్నీ చదవాలండి. అన్నీ రావాలి. అన్నీ రావాల్సిందే. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్ కి మరి మనం వేరే మన ఫీజు కట్టాలా? అలా ఏం మరి అది తెలియదు మాకు. అవి తర్వాత ఇప్పుడు అవసరం లేదు. ఇది ఓన్లీ స్టడీస్ గురించి మాట్లాడుతున్నా. అంటే కాదు, ఇది ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని తర్వాత మాట్లాడదాం. అది ఎగ్జామ్ కి ఇంకా చాలా దూరం. అందరూ విభక్తి టేబుల్స్ కరెక్ట్ గా చెప్తే అప్పుడు నెక్స్ట్ ఫ్రైడే క్లాస్ ఫిబ్రవరి 26వ తారీఖు. ఓకే. అప్పటి వరకు మీ ఈ ప్రశ్నలకు దేనికి జవాబు ఉండదు. రైట్. నేను జోక్ చేస్తున్నానండి, పర్వాలేదు చెప్తాను. తొందర ఏం లేదు, చాలా టైం ఉంది మనకి. అప్పటికి అన్నీ మనకు తెలుస్తాయి. ఓకే. సో కాబట్టి దయచేసి అందరూ చదవండి. ఓకే. మహోదయ చెప్పండి. మహోదయ, మీరు ప్రతిసారి సమాధానాలు పంపిస్తున్నారు కదండి, అవి దేనివో తృతీయ పాఠ చతుర్థ పాఠ అని సమాధానాలు పంపిస్తున్నారు కదండి, అది ఇందులో ఇచ్చిన అభ్యాసాలకేనా అండి? కాదండి, అది మీకు గ్రూప్ లో నేను ఆల్రెడీ వాటి అంటే మొదటి పాఠంవి, రెండో పాఠంవి, మూడో అన్ని పాఠాలవి ముందర గృహ కార్యం పంపిస్తున్నాను. పంపించి అప్పుడు ఆ తర్వాత వారం వాటి యొక్క జవాబులు పెడుతున్నాను. సో 2 ఉంటాయండి. సో ఈ లాస్ట్ క్లాస్ పెట్టాను అంటే 7th లెసన్ యొక్క ఏవైతే గృహ కార్యం ఉందో దాని జవాబులు పెట్టాను. 8th లెసన్ యొక్క గృహ కార్యం పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఈ వారం నేను 8th లెసన్ యొక్క ఆన్సర్స్ పెట్టి 9th లెసన్ యొక్క గృహ కార్యం పెడతాను. మహోదయ, అది గృహ కార్యం నాకు రావట్లేదండి. అలా రాకపోవడం ఎందుకు? మీ గ్రూప్ లో ఉన్నారా? ఇందులోనే ఉన్నానండి. ఉన్నారు కదా. తర్వాత చేరుంటే మీరు లేట్ గా చేరిన డేట్లు చేరారా? పెట్టండి. మహాలక్ష్మి గారు, అవును మహోదయ. ఎన్నో పాఠంలో చేరారు మీరు? గుర్తులేదండి. ఓకే. ఓకే. సో మీరు లేట్ గా చేరినప్పుడు మీకు గురువుగారు ఆయన అన్ని పెట్టి ఉంటారు కదా, అన్ని లెసన్స్ విని ముందరవి పెట్టలేదా? రాలేదు మహోదయ. అయితే ఒక పని రాలేదని ఉండదండి, పెట్టుంటారు నాకు తెలిసి. బట్ ఓకే, ఒకవేళ మిస్ అయిపోయిందేమో మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీకు పర్సనల్లీ పెడతా. మళ్ళీ గ్రూప్ లో పెడితే అది ఎక్కువ అయిపోతుంది గ్రూప్ లో. ఓకే. నాకు మెసేజ్, నా నంబర్ ఉంటుంది అందులో. ఓకే. 96 క్లాస్ వీడియోలు పెట్టండి. ఇది కొద్దిగా ఒకటి కరెక్ట్ గా రావట్లేదు. క్లాస్ వీడియోలు ఈ లేటెస్ట్ చేస్తానండి, తెలీదు. లేటెస్ట్ చూస్తాను. అంతకు ముందరవన్నీ మీకు ఆనందం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నిన్నటిది మొన్నటిది రాలేదు. మాది నాకు గుర్తులేదు. ఒకవేళ స్కిప్ అయిపోయిందేమో అది పెట్టడం చూస్తారు. ఓకే. మహోదయ, మీకు ఇందులోనే మెసేజ్ పెట్టాలంటే రావట్లేదండి మీకు మెసేజ్ పెట్టడానికి. ఇందులో పెట్టండి, నాకు వాట్సాప్ లో పెట్టండి, నా వాట్సాప్ పర్సనల్ గా. నా దగ్గర వినండి, నెంబర్ చెప్తున్నాను. అందులో గ్రూప్ లోనే ఉంటుంది. 9618251907. ఇంకొకసారి 9618251907. అవునండి. 9618251907. అవునండి. మళ్ళీ చెప్పండి ఒకసారి. 9618251907. అవునండి, పెట్టండి. దానికి పెట్టండి, మీకు అన్ని. ఓకే. ఇంకెవరైనా లేట్ గా చేరిన వాళ్ళకి హోంవర్క్లు రాలేదు అంటే చెప్పండి, వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను. నేను 8th లెసన్ లో చేశాను మేడం. 8th పాఠం అంటే ఇవాళ 14 కదా, 8th పాఠంలో చేరాను. 8th క్లాస్ ప్రవేశ 8th క్లాస్. అప్పటికి ఎన్ని లెసన్స్ అయినాయి నాకంటే సరి గుర్తులేదండి. మీకు వాట్సాప్ గ్రూప్ లో చూడండి, మీరున్న గ్రూప్ లో మీకు ఎక్కడి నుంచి మీరు హోంవర్క్స్ ఉన్నాయో చూసుకోండి.
రానివి నాకు పెట్టండి, అప్పుడు పెడతాను మీకు. రాజేశ్వరి గారు. అట్లాగే యా. మహోదయ, చెప్పండి మహోదయ. నేను జాబ్ లో చేరుతున్నాను మళ్ళీ. ఓకే. క్లాసులన్నీ నేను దీంట్లో వింటా, ఇందులో ఆనందబ్రహ్మ.org లో విని ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. ఓకే మహోదయ, నో ప్రాబ్లం, మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లోజ్ చేసేద్దాము. మేడం, నాకు సెంటెన్స్ ఫార్మేషన్ రావట్లేదు మేడం. పర్వాలేదండి, వస్తుంది, అదే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వస్తుంది. ఎవరు అడిగారు? కనిపించట్లేదు. ఓకే, పర్వాలేదు మహోదయ, మీరేం కాబరా పడక్కర్లేదు. మీరు నేర్చుకుంటూ ఉంటే అదే వస్తుందండి, పర్వాలేదు. మహోదయ, ఒక చిన్న సందేహం అండి. నేను 5వ పాఠము మీరు ఇచ్చినప్పటి నుంచి వచ్చాను, అసలు అర్థం కాలేదు. నాకు లేవు మేడం. మీరు ఎవరైనా సరేనండి, నా నంబర్కి మెసేజ్ పెట్టండి. ఓకే. ఓకే మేడం. ఇప్పుడు మీరు నాకు చెప్పినా నా దగ్గర మీ నంబర్ లేదు. ఓకే, ఓకే మీ మేడం. నంబర్లన్నీ సార్ దగ్గర ఉంటాయి. సో మీరు నాకు ఏం కావాలో పెడితే నేను దానికి రిప్లై పెడతాను. ఓకే. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం ప్రథమమహం గాయామి, అనంతరం సర్వే అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. థ్యాంక్ యూ మ్యామ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.